స్వరమెత్తి స్తోత్రం చెప్పాలన్నారు. ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడైన దేవుడు ఆయన. గట్టిగా చపలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. గట్టిగా చపలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్యలో సంచరించలాగన చపలు కొడుతూ స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. మరొక శ్రేష్ఠ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. చేరిన అందరితో మీరు మాట్లాడండి. నీ మాట కొరకు ఆశపడుతుండగా మీరే మా హృదయాన్ని తృప్తిపరచమని ప్రభా, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి సంధించండి. ఏ సమస్యలో వచ్చినా, ఏ ఇరుకులో నుండి వచ్చినా, ఏ వ్యాధంలో నుండి వచ్చినా, ఏ పరిస్థితి గుండా వచ్చినా ఈ పగటి వేళ మీరు మాట్లాడి ధైర్యపరిచి పంపుదురుగాక. మీరు మాట్లాడి ప్రోత్సహించి పంపుదురుగాక. నీ మాటలో ఉన్న క్షేమాధారం మేము పొందుకొందుముగాక. మీరే ఘనత పొందమని యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అందరి చేత ఆమేన్ ఆమేన్ ఆమేన్. చేసి కూర్చుందాం. మాకు కొంచెం ముందలు జరుగుతారా? కాస్త వెనకాల కాస్త ఇరుక్కొని ఉన్నారుగా. ఎవరిని వచ్చినా ఇబ్బంది పడకుండా ఉంటారు. మా జరగాలి కాస్త త్వరగా. జరగ వెనకాల కాస్త ఖాళీ ఉన్న ఇబ్బంది లేదు. మరి ఇరుక్కొని కూర్చోకండి. కాస్త విసులుబాటు గారు కూర్చోండి, ఇబ్బంది లేదుగా. దేవునికి మహిమ కలుగునుగాక. చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున గట్టిగా చెప్పండి మా వందనాలు. బయట చెప్తారా ఏ వందనాలు? మీరు చెప్తారా ఏ వందనాలు? దేవుని సన్నిధి మనతో ఉండును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం పిల్లారా. చూడండి ఒకసారి. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగం చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనుచు 2 రెక్కలతో ఎగురుతా ఉండెను. దేవదూతల జ్ఞానాన్ని గురించి నేను మీతో ప్రస్తావించి దేవదూతల గురించిన వివరాలు మీ ఎదురు తీసుకొని వచ్చాను. పరిశుద్ధ గ్రంథంలో దేవదూతల గురించిన ఓ చక్కని వివరణ మనకు కనబడుద్ది. దేవదూతల గురించి బయట వాళ్ళకి రకరకాల సందేహాలు ఉన్నాయి. ఏంటి ఏలియన్స్ అని, ఏవో వింత వింత ఆకారాలు కనబడుతున్నాయని, ఒక్కొక్కళ్ళ వాటికి రెక్కలు ఉన్నాయని, ఏందో ఏలియన్స్ అనుకుంటా అని రకరకాల పుకారు అపోహలు బయట వాళ్ళకు ఉన్నాయి. దేవదూతల గురించి ఒక చక్కని వివరణ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇచ్చాడు. సృష్టిలో 2 భాగాలు ఉన్నాయి. జాగ్రత్త. విజిబుల్ అండ్ నాన్ విజిబుల్. అంటే కనిపించే సృష్టి ఉంది, కనబడని సృష్టి ఉంది. కనిపించే సృష్టి మన కంటికి కనబడుద్ది. కనబడని సృష్టి ఉంది, నాన్ విజిబుల్, కనబడదు. ఈ కనబడిన సృష్టిలో ఒక భాగమే దేవదూతల్ని దేవుడు కలగజేశాడు. కనుక దేవదూతలు అందరు కనబడరు, కొంతమందికి తారసపడతారు. అట్లా బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల్ని దేవదూతలు వచ్చి దర్శించిన విధానాలు మనం చూడగలుగుతాం. యేసు ప్రభు జన్మదిన రోజైతే యాక్చువల్గా మొత్తం దేవదూతల పరిచర్య జరిగేసింది భూమి మీద. ఏదేమైనప్పటికీ దేవదూతల గురించి చక్కని అవగాహన పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వాటి స్థితి ఏంటి, వాటి వివరాలు ఏంటి, ఇలా చక్కగా ప్రస్తావించబడింది. దేవదూతలకు 2 రెక్కలు ఉంటాయని మనకు ఒక లెక్క ఉంది. కానీ తెక్క పుట్టించే ఒక విధానం ఈ 6వ అధ్యాయంలో కనబడుతుంది. యెషయా 6వ అధ్యాయం 2వ వచనంలో 2 రెక్కలు ఉన్నాయి అంటే ఒక దెబ్బతో అయిపోయేది. ఇక్కడ సింహాసనానికి పైగా ఎగురుతున్న దూతలు ఉన్నాయి. వాటి పేరు శరాపులు, మహాదూతలు. ఈ దూతలు సింహాసనం కంటే పైగా, దేవుని సింహాసనం కంటే పైగా ఎగురుతా 6 రెక్కలు కలిగి ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి. 6 రెక్కలు కలిగి ఉన్నాయని చెప్పుంటే దానికోసం ఆలోచన చేసే అవసరత లేదు. కానీ 6 రెక్కలను దేవుడు ఎందుకు ఇచ్చాడు ఒక వివరణ ఇచ్చాడు.
యెషయా ప్రవక్త ఆ దర్శనంలో దేవదూతల గురించిన వివరణ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 2 రెక్కలతో మొఖాన్ని కప్పుకున్నాయి. ఎందుకు మొఖాన్ని కప్పుకున్నాయి చెప్పాను. మనం కనబడకూడదు, సేవకుడు కనబడకూడదు, మరుగవ్వాలి, దేవుడు ప్రత్యక్షమవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాళ్ళను కప్పుకున్నాయి. ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టానుసారం కాదు, నా ఇష్టం కాదు, నా నిర్ణయం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. దైవ చిత్తం మనం చెయ్యాలి అన్న విధానాన్ని ఈ మరొక 2 రెక్కలతో కాలు కప్పుకున్న అనుభవాన్ని మనకు బోధిస్తుంది. మరొక రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతున్నాయి, సింహాసనం పైగా ఎగురుతా ఉన్నాయి. జాగ్రత్తనండి. క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యమైన అనుభవం ఏదో తెలుసా? ఒక రోజున మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడుద్ది. దేవుని ప్రజలుగా ఉన్నవారు రెప్ప పాటున మహిమ శరీరాలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతారట. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని? అప్పులు పోతాయని సార్. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని? నొప్పులు పోతాయని సార్. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని? వాస్తవే, అప్పులు బట్టి యేసయ్య దగ్గరికి వచ్చావు, నొప్పులు బట్టి యేసయ్య దగ్గరికి వచ్చావు, తిప్పలు బట్టి యేసయ్య దగ్గరికి వచ్చావు. ఇక నొప్పులు తిప్పలు పోవడానికి యేసు ప్రభు అనుకుంటే అది తప్పు. యేసు ప్రభు నీ జీవితానికి ఎందుకయ్యా అంటే, ఒక రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఒక రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఎవరు కూడా స్థిరులు కారు. నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత రంగు ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత మాట ఉన్నా, ఎన్ని చేతలున్నా, ఒక రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభించబడుద్ది. అసలు జీవితం ఇది అసలు జీవితం కాదు. ఇది మన యాత్రికులం, ప్రయాణికులం. ఒక రోజు వస్తే మనం కూడా మన బస్ స్టాండ్ రాగానే, మన స్టాప్ రాగానే దిగేస్తాం. అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం, ఈ రంగస్థలాన్ని విడిచి వెళ్ళిపోతాం. అసలైన జీవితం ప్రారంభించబడుద్ది. అది నిత్యత్వం అట. నిత్యత్వంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి దేవుని సన్నిధి అనబడే లేక దేవుడు నివసించే పరలోకం. 2 అపవాది కొరకు ఏర్పాటు చేసిన నరకం. ఈ రెండిట్లో ఏదో ఒక స్థానానికి వెళ్ళిపోవాలి మనం. ఇక్కడ మహా అయితే 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. ఇప్పుడు అంత సీన్ లేదు. ఎవడు ఎప్పుడు రాలిపోతున్నాడో తెలియట్లే. ఎంత వయసులో ఉన్నాడైనా, ఎంత ఆరోగ్యంలో ఉన్నాడైనా తప్పిమని చచ్చిపోతున్నాడు. ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ టైంలో వ్యాక్సిన్ ఇచ్చారు కదా, కోవిడ్-19, ఇంకొకటి కోవిడ్ షీల్డ్ అని. ఈ కోవిడ్ షీల్డ్ అనే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఈ హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయని, రక్తం గడ్డకడుతుందని, ఈ మధ్య కాలంలో దాన్ని ప్రవేశపెట్టిన ఆ కంపెనీ వాళ్ళు, ఆ ప్రోడక్ట్ వాళ్ళు ఒప్పుకున్నారని, అందుకనే తేడా పడుతుందని చెప్పగానే చాలా మంది కంగు తిన్నారు. ఆ వార్తని సగం నీరు గారిపోయిన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తనండి. నిరుత్సాహపరిచే మాట ఏది మన చెవిని పడ్డా మనం నిరుత్సాహపడతాం. జాగ్రత్త. 7 నెలల్లోనే ఈ ప్రక్రియ జరిగింది. మీరు కరోనా తర్వాత ఈ వ్యాక్సినేషన్ జరుగుతుంది. కరోనా స్టాప్ అయిపోయింది కదా, బ్రేక్ అయిపోయింది కదా. తర్వాత మనిషి నడుస్తున్న డాముని కింద పడిపోతున్నాడు. ఏంటంటే హార్ట్ స్ట్రోక్. చిన్నపిల్లలకి హార్ట్ స్ట్రోక్, కుర్రోళ్ళకి హార్ట్ స్ట్రోక్, 11 సంవత్సరాల పిల్లగాడికి హార్ట్ స్ట్రోక్, 7 సంవత్సరాల పిల్లగాడికి హార్ట్ స్ట్రోక్, 30 సంవత్సరాల కుర్రోడికి హార్ట్ స్ట్రోక్, 60 సంవత్సరాల ముసలాయనికి హార్ట్ స్ట్రోక్. అంటే ఇటువంటి మాటలు వినబడుతున్నాయి. జాగ్రత్తనండి. లోకంలో ఎన్ని విధానాల వార్తలు మనకు వినబడుతున్నా మనకు అర్థం వస్తుంది ఒకటే, ఆయన రాకడ సమీపిస్తుంది. నీ పోకడ దగ్గర పడిందని అర్థం. రోజులు గడిచే కొలది నువ్వు రాకడ దగ్గర అవుతున్నావు, నీ పోకడ దగ్గర అవుతున్నావు. మర్చిపోవద్దు. మనం ప్రభువుని నమ్ముకుంది ఎందుకో తెలుసా? ఈ క్షణాన ప్రభు వస్తే రెప్ప పాటున సంఘంలో ఉన్న వారు అందరు ఎత్తబడితే బాగుంటుందా? అసలు ఎత్తబడకుండా వదిలిపోద్దా? అరాకొర ఎత్తబడితే బాగుంటుందా? మనందరం దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాం? ఒకటే ఆశ, ఆయన వస్తే వెళ్ళిపోదామనే కదా. ఇప్పుడు ఆయన వస్తే వెళ్ళిపోవాలంటే, ఎగిరి వెళ్ళిపోవాలంటే ఎట్లా సాధ్యం? దాని గురించే ప్రస్తావన నేను చేస్తుంది. కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా నొక్కి ఒక్క నుంచి ఎన్నో లేఖనాల మీద తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాను. నేను వాక్యం చెప్తున్నానా, నాకు న్యూస్ పేపర్ చదువుతున్నానా, లేకపోతే కథలు చెప్తున్నానా? కనీసం వార్తలు చదివినా కూడా బ్రహ్మాండంగా అంటామేమో. కానీ
వాక్యం అయిపోయాడికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఆదిమ సంఘాన్ని గురించి పౌలు గారు ఏమి రాశాడు? వినుట వలన. ఈనాటి సంఘం గురించి రాయాల్సి వస్తే ఆ మాట రాయలేము. వినుట వలన విసుగు పడుతుందని రాసి పక్కన పెట్టాల్సిందే, అంతే కదా. వాక్యమేనండి. నేను దండం పెట్టి చెప్తున్నా, ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేశాడు. ఆ వాక్యమే నిన్ను పరలోకానికి కట్టుద్ది. అది నా బాధ, నా బోధ. వాక్యం చెప్పిన సర్వసత్యం కూడా అదే. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. సత్యానికి ఉన్న బలం ఏంటి తెలుసా? నిన్ను విడిపిస్తుంది. సత్యం వాక్యం, వాక్యమే సత్యం. అంటే వాక్య సత్యం నువ్వు వింటే ఉన్నదొన్నట్టుగా సేవకుడు మాట్లాడడం వలన నీలో ఉన్న కొన్ని బంధకాలు తెగిపోతాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. అది వాక్యానికి ఉన్న బలం. ఎలా ఎగిరి వెళ్ళిపోగలం? యోబు పుస్తకం 34వ అధ్యాయం 20వ వచనం ప్రకారం మనం చదివేమని? బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. ఇప్పుడు ఏం కావాలి? బలం కావాలి. తింటే వచ్చే బలమా? తాగితే వచ్చే బలమా? ఏ బలం ఇది? ఈ రకమైన బలాలు అయితే శుభ్రం ఇక్కడ దాకా వచ్చే పని లేదు. పైగా పై ఆదివారం అయ్యే బొచ్చెలు లేపచ్చు. కానీ భౌతిక సంబంధమైన బలం కాదు ఇది, ఆత్మ సంబంధమైన బలం. ఆత్మకు బలం కావాలి. ఆత్మకు బలం కావాలి. వాక్యం ఆహారం. నీ ఆత్మకు వాక్యం ఆహారం. ఇప్పుడు నేనేం పెడుతున్నా? అన్నం పెడుతున్నా, నీకు వడ్డిస్తున్నా. బిర్యానీ సిద్ధపరచుకొని వచ్చి నీకు అన్నం పెడుతున్నా. ప్రశాంతం తిను, అరుగుద్ది. కంగారు పడి ఇంకా అరగలేదనుకో కక్కేస్తావు. నువ్వు వాక్యాన్ని కక్కేయకూడదు, అది అరగాలి. అది నీ ఆత్మకు ఆరోగ్యం. ఆమేన్, హల్లెలూయా. మనం బలం పొందుకోవాలి. ఏ రకమైన బలం పొందుకోవాలని ఇలా మాట్లాడుతా. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లోకి వెళితే ఒక సామాన్యమైన మనిషి గురించి దేవుడు చెప్తున్నాడు. మొర్దుకై బలమును గురించి. ఇతను కిక్ బాక్సరా, బాడీ బిల్డరా, లేకపోతే కుంఫు ఫైటరా? కాదు. ఒక సామాన్య ద్వారపాలకుడు, సెక్యూరిటీ గార్డ్. రాజభవన్కి వెళ్ళడానికి గేట్లు ఉన్నాయి. ఆ గేట్లు కాడ, ఒక గేట్ కాడ కూర్చొని ఉంటాడు వాచ్మ్యాన్, గోర్ఖా, కాపలాదారి. ఈ వ్యక్తిని గురించి దేవుడు చెప్తున్నాడు, మొర్దుకై బలాన్ని గురించి. అసలు ఈ మొర్దుకై ఎవరో, అసలు కారణం ఏంటి? ఎస్తేరు గ్రంథాన్ని మొత్తం మీకు వివరించా. అసలు మొర్దుకైకి ఉన్న బలం ఏంటి అని ఆలోచిస్తే, మొర్దుకై బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను యాకోబు కొడుకు. ఈ బెనోని కోసం, ఈ బెన్యామీను కోసం యాకోబు ప్రార్థన చేశాడు. అంటే ఆ బెన్యామీను గోత్రంలో నుంచి మనకేమి నేర్పిస్తున్నాడు దేవుడు? ఇప్పుడు ఇశ్రాయేలు మొదటి రాజు ఎవరండి? ఎవరు? సౌలు. ఏ గోత్రికుడు? బెన్యామీను గోత్రికుడే. యాకోబు చేసిన ప్రార్థన ఈ చిన్నోడిని గొప్పోడిగా మార్చేసింది. నీ కొరకు ప్రార్థించే దైవజనుడు ఉండాలి, మీ కొరకు ప్రార్థించే సేవకుడు ఉండాలి. సేవకుడు దేని కొరకు? నీ ఇంట్లో పెళ్లిళ్ళు చేయడానికి, పిల్లలు పుడితే పిల్లల పేర్లు పెట్టడానికి, పెన్నం పెట్టడానికి, నీకు దండం పెట్టడానికి సేవకుడు అవసరంలే. ఒక పంతుల్ని ఎన్నుకుంటే చాలు. టయానికి లగ్గం పెడతాడు నీకు, టయానికి పెన్నం పెడతాడు నీకు. సేవకుడు ఎందుకంటే వీటి కొరకు కాదు, నీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేయడానికి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఉగ్రత నీ మీద రాకుండా అడ్డుకునే వ్యక్తి ఎవరున్నానంటే నీ జీవితంలో సేవకుడు. దైవజనుడు చేసే ప్రార్థన నీ జీవితం మీదకి శాపం రాకుండా దేవుడు ఆగడానికి అవకాశం ఉంది. మోషే జీవితాన్ని చూడండి. దేవుడు కోపంతో వచ్చినప్పుడల్లా దేవుని ఉగ్రతను భరించాడు మోషే. రాత్రంతా దేవుని ఉగ్రతను భరిస్తానే ఎదుర్కొంటూనే ఉండాడట. దేవుని కోపం ప్రజల మీదకి వస్తే తెగుళ్ళు వచ్చేస్తున్నాయి. వడదెబ్బ తగిన కొడతలేక, కరెంట్ షాక్ తగిలిన కాకులేక రాలిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ టపా టపా టపని రాలిపోతున్నారు.
దైవజనుడు చేతులెత్తగా దేవుడు మరణం నుండి ప్రజలను తప్పించేవాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దైవ సేవకుడి గురించిన ప్రత్యక్షత కలిగి మనం బ్రతకడం వల్ల దైవ సేవకుడు ఎందుకో మనకు అర్థమైతే దైవజనుడు విలువగా నించుతాం. ఆమేన్. హల్లెలూయా. చాలా ప్రాంతాల్లో సేవకుని చులకన చేసి మాట్లాడేవాళ్ళు, ఒక బఫూన్ లేక జోకర్ చేసి మాట్లాడేవాళ్ళు, సేవకుల మీద కూడా జోకులు వేసేవాళ్ళు సంఘ విశ్వాసుల్లో లేకపోలేదు. కానీ సేవకుని విలువ నాకు తెలియాలి, అసలు బాధ్యత నాకు తెలియాలి. ఆ బాధ్యత ప్రకారం నేను నడిస్తే ఆ విలువ నీకు అర్థమవుద్ది. ఆమేన్. హల్లెలూయా. బెన్యామీను గోత్రికుడు. రెండవ కారణం ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20-21 వచనాలు మీరు చూస్తే, ఈ మొర్దుకై అన్న వ్యక్తి రాజు ప్రాణాన్ని కాపాడుతాడు. అంటే తన ద్వారపాలక పనిలో నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు. నమ్మకత్వాన్ని కనపరిచాడు కనుకనే రాజు ప్రాణం కాపాడబడింది. నమ్మకస్తుడు. సామెతల పుస్తకం 28:20 ప్రకారంగా నమ్మకస్తుడికి మెండైన దీవెనలు. ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? బైబిల్ చెబుతుంది అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. మచ్చుకు మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు కొన్ని విషయాలు తీసుకొని వచ్చాను. ఒకటి, ఒక విశ్వాసి, ఒక వ్యక్తి మొదటిగా దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. 2, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన సహవాసం, సంఘం ఉంటుంది, మందిరం ఉంటుంది, సహవాసం ఉంటుంది. ఆ మందిరంలో నమ్మకంగా ఉండాలి. సేవకుడు గుడ్డిగా చెప్పాలి, ఎవరు మానినా వాళ్ళు మానరు సార్ అని చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు అలిగినట్టుగా అలగరు సార్. సేవకుడి కోసం సాక్ష్యం చెప్పాలా. ఎవరు మందిరం మానినా ఆ ఇంటి వాళ్ళు మానరండి, ఆ కుటుంబాలు మానవు సార్. ఎవరు మాన్య, అది ఆ అమ్మాయి మానదు, ఆ పిల్లోడు మాండో. వాళ్ళ అమ్మ రాకపోయినా వాళ్ళ ఆయన వస్తాడు, వాళ్ళ ఆయన రాకపోయినా అది అమ్మ వస్తుంది, లేకపోతే ఆ పిల్లలు వస్తారు. బ్లైండ్గా చెప్పగలగాలి. సంతోషం. మీలో కొంతమంది కోసం నేను ఆ మాట చెప్పగలను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీలో కొంతమంది కోసం ఆ మాట నేను చెప్పగలను. నువ్వు వెళ్ళే మందిరంలో నమ్మకంగా ఉండాలి. నీ రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడు ఉంటాడు చూసారా, ఆ సేవకుని ఎదుటి కూడా నమ్మకంగా ఉండాలని బైబిల్ చెబుతుంది. నువ్వు వెళ్ళే మందిరంలో నీకేదో ఒక పరిచయం అప్పగించబడుద్ది. దేవుడు నీకు ఇచ్చిన పరిచయలో నమ్మకంగా ఉండాలి. 5, దేవుడు మనల్ని ప్రేమించి ఏమిస్తాడు? జీవనం కొరకు డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బుల విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. దానికోసం తర్వాత మనం మాట్లాడదాం. 4వ భాగంలో మనం ఉన్నాం. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు టిఫిన్లు పెడతానన్నాడా? బిర్యానీ పెడతానన్నాడా? ఇడ్లీ పెడతానన్నాడా? లేకపోతే బిస్కెట్ ఇస్తానన్నాడా? దేనికి ఏమి ఇస్తానన్నాడు? విశ్రాంతి ఇస్తానన్నాడు. పిలిచాడుగా నిన్ను, నన్ను పిలిచాడుగా. ఇప్పుడు నేను నమ్మకంగా దేవుని సేవ చేయాలిగా. ఎవరు వచ్చినా రాకపోయినా నేను కూటం పెట్టాలి వద్దా? ఎవరు వచ్చినా రాకపోయినా నేను సేవ చేయాలి వద్దా? ఎన్ని నిందలు పడ్డా సేవ చేయాలి వద్దా? దేవుడు నిలబెట్టిన స్థలంలో దేవుని కొరకు పని చేయాలి వద్దా? నేను పని చేస్తే నేను గమనిస్తున్నా, అంతకుముందు నమ్మకంగా నేను లేను. శుక్రవారం ఒకసారి ప్రార్థనలు బ్రేక్ అయిపోయి, మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. కొన్ని సంవత్సరాల క్రితం నమ్మకస్తుడిగా లేను. నేను దైవజనుడు యేసన్న గారి సాక్ష్యం విని గుడారాల పండగల గురించి ఆయన మాట్లాడుతూ ఈరోజు ఇంత మహావృక్షం అయిందంటే కారణం, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, వాగు వచ్చినా, పొంగు వచ్చినా, ఏమొచ్చినా కోటలు ఆకుండా జరిగినాయి కనుకనే దేవుడు దీన్ని ఘనపరిచాడు. ఒక మహావృక్షంగా మారింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు నమ్మకంగా పనిచేస్తే విశ్వాసులు కూడా నమ్మకంగానే సంఘంలో నిలబడతారు. నిన్న కోటం పెట్టిన సహోదరికి ఫోన్ చేశా. బాపట్ల కాదు కదా, అది మొత్తం సముద్ర తీరం. మనకి ఇక్కడ ఆల్రెడీ వర్షం పడింది, తుప్పర్లు పడుతుంది. కొన్ని వేరే పాస్టర్ గారి గుండి నుంచి కూడా వస్తున్నాడు. నేను కూడా వస్తాయి గారు మీతో పాటు కోటానికంటే రమ్మన్నా. అక్కడ వాన పడుతుంది ఆయనకి, ఇక్కడ మనకు పడి ఆగిపోయింది. నేను ఆ సహోదరికి ఫోన్ చేశా, అమ్మ పరిస్థితి ఎట్టుంది అంటే, నేను ఆగాలని కాదు, నేను మాట ఇస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతా. ఎందుకంటే నమ్మన్న మన కోసం ఎదురు చూస్తుంటారుగా. అక్కడ ఏ పరిస్థితులు ఉన్నా, ఎంతమంది వస్తారు ఏంటి ఈ సంగతి మాకొద్దు. ఎవరున్నా లేకపోతే దేవుని వాక్యం చెప్పాల్సిన బాధ్యత మాకుంది.
ఫోన్ చేశా, ఆ సిస్టర్ అంటది, పాస్టర్ గారు పెద్ద తుఫాను వచ్చినా కూడా మా చర్చిలో ప్రార్థన ఆగదండి, మాది పెద్ద చర్చి, వచ్చేసాడు అంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు భలే కట్టారు చర్చి, మీటింగ్లు పెట్టడానికి కూడా ఇబ్బంది లేదు. పక్క ఖాళీ ప్లేస్, మనకలే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, ఒక రచ్చబండలాగా పులిపీటి కూడా కట్టారు, మొత్తం గచ్చి పూసేశారు, మొత్తం రేకులు పరిచేశారు. ఇంక ఇబ్బంది లేదు, ఇక స్టేజ్ కట్టే పని లేదు, ఆల్రెడీ లైట్లు ఫిట్టింగే ఉన్నాయి. ఒకవేళ బహిరంగ కోటం పెట్టాలనుకోండి ఇబ్బంది పడే పని లేదు. ఒకవేళ వేసవకాలం ఎండ ఎక్కువ చర్చిలో కూడుకోలేకపోతున్నకోండి ప్రశాంత్ బయట పెట్టుకోవచ్చు. అట్లా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చక్కగా కట్టుకున్నారు. ఆమె చెబుతుంది, మా చర్చిలో వర్షం వచ్చినా, వాన వచ్చినా, తుఫాను వచ్చినా ఆగదు. మనం పాత చర్చిలో ఉన్నాం, ఒక్కోసారి వాన పడితే మీరెత్తి మీద చొక్కలు పడే, అందరి మీద పడే. విచిత్రం చూడండి, నేను నిలబడిన స్థలం మీదే చొక్కబడేది కాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా పడ్డా కూడా ప్రార్థన ఆగింది లేదు. కారణం ఏం తెలుసా? నమ్మకత్వం చాలా అవసరం. దేవుడు నన్ను ఎప్పుడు దీవిస్తాడు? సేవలో నమ్మకత్వం. దేవుడు నిన్ను ఎప్పుడు దీవిస్తాడు? నమ్మకత్వం. ఇప్పుడు పిలిచిన నీకు ఏదో ఒక పరిచర్య మీద ఆశ కలుగుద్ది. జాగ్రత్తనండి. ఏదో ఒక మనసులో నీకు ఒక ఆలోచన పెడతాడు, ఈ పరిచయం మనం చేయాలి. ఒక మందిరంలో ఒక చిన్న వీడియో క్లిప్ నేను మిస్ అయ్యాను. చర్చిలో ప్రార్థన జరుగుతుంది. ఒక పిల్లోడు వచ్చిన వాళ్ళు చెప్పులు మొత్తం లైన్గా వేస్తున్నాడు. వాడి పరిచర్య అది. వాళ్ళ అమ్మ చెప్పింది అట్టరే, నువ్వు సండే స్కూల్ క్రమంగా వెళ్ళాలి. రెండోదిగా మన సంఘానికి వచ్చే వాళ్ళు చెప్పులు ఆడబెడితే అడు వదిలేస్తారు. ఇక తర్వాత చెప్పుల కోసం గొడవలు జరుగుతూ ఉంటాయి. నా చెప్పు అని. నీ చెప్పు లేదు, నా చెప్పు లేదు. అది ఎటు చెప్పు పోయిందో అర్థం కాదు, కుక్క పట్టుకుపోయిందో ఎవడేసిపోయాడో అర్థం కాదు. ఇక అదో పెద్ద గోల, అదో గొడవ, అదో గందరగోళం. ఓ చర్చిలో అయితే పాస్టర్ గారు ఇక ఆదివారం తలస్నానం చేసి ఉంటారు కదా, అమ్మోరు జడ ముడేస్తా గొడవకు దిగింది. నా పిల్లగాడు చెప్పులు ఏ మోక పట్టుకుపోయారు రా అని పాస్టర్ లేచి గోల చేస్తుంటే ఇక ఏడుంటుంది సంఘం మొత్తం సర్వనాశనం అయిపోవడమే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చిన్న విషయాలు సంఘాలను చీల్చేస్తూ ఉంటాయి. సమయోచితమైన జ్ఞానంతో సంఘ విశ్వాసం నడవడం ద్వారా పరిచర్య కట్టబడుద్ది. ఇక్కడ మా సంఘంలో ఈ కొరత కనబడుతుంది, ఇక్కడ నేను భర్తీ చేయాలి అన్న మనసు దేవుడు ఇచ్చాడా, అక్కడ నువ్వు అటెండ్ అయిపోవాలి, దానికి సమర్పించేసుకోవాలి. ఇక సజీవ యాగంగా నీ జీవితాన్ని, దేహాన్ని అప్పగించుకొని పనిచేయడం వల్ల దాని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో నువ్వు చూస్తావు, నువ్వే సాక్ష్యం చెబుతావు. పరిచర్యలో నీ వంతుగా నువ్వు నిలబడి చేయడం ఆశీర్వాదం. నా పని ఇది కనుక ఒకవేళ కొన్ని సంఘాల్లో పిల్లలు గోల చేస్తుంటారు. దూర ప్రాంతం నుంచి వస్తారు సంఘాలకి, పిల్లలు తోస్తారు. ఇక వాళ్ళకి నీళ్లు కావాలి, తిప్పలు పడుతుంటారు. చక్కగా పరిచయం చేసేవాళ్ళు, చక్కగా నీళ్ళు ఇచ్చేవాళ్ళు, అదొక టీ ఇచ్చేవాళ్ళు, అదొక బ్యాచ్. దేని దానికే పరిచయంలో నియమించుకొని వాళ్ళు చక్కగా వర్క్ అయిపోతుంటుంది. ఇక సేవకు టెన్షన్ పడేది ఉండదు. ఇక మైక్ పక్కన అమ్మ వాళ్ళు ఎవరు వచ్చి చూడండి వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి, వాళ్ళకి టీ ఇవ్వండి. ఇక వాక్యం మధ్యలో ఈ అనౌన్స్మెంట్లు చేస్తే ఇక మధ్యలో ఆ సుత్తు వచ్చినట్టుగా మధ్యలో ఈ యాడ్లు ఎత్తుంటే పాస్టర్ గారు ఎప్పుడు వాక్యం చెప్పేది, నువ్వు ప్రశాంత్ ఎప్పుడు వాక్యం వినేది? అయ్యగారు చెబుతున్నా కూడా ఒక పక్కన వాళ్ళ మీద చూపులు ఉంటాయి. అవి ఏమి ఉండకూడదు. సేవకుడితో కలిసి భారం భరించినప్పుడు సేవ, సహవాసం, సంఘం, దాని ప్రయోజనం వేరే లెవెల్లో ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా ఆశ, నా ప్రార్థన, నా కోరిక ఇది వాక్య క్రమం కనుక ఈ క్రమబద్ధీకరణలో మన సంఘాన్ని దేవుడు 100% నిలబెట్టునుగాక. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ప్రార్థన చేయడం వల్ల అటు వాళ్ళు దేవుడు లేపుతాడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం మోషేని కట్టమన్నాడు దేవుడు. దానికి కావలసిన కొన్ని సామాగ్రిలు, కొన్ని ఏర్పాట్లు కావాలి. ఎవరు రావాలి? దేవుడే ఒక వ్యక్తి జ్ఞానం ఇచ్చాడు, ప్రేరణ ఇచ్చాడు. పాస్టర్ గారిని కలిశాడు. సార్ ఏదో నాకు ఆలోచన వస్తుంది, మీకు ఏదైనా అవసరం ఉందని. ఉందరా నాయన, నేను ప్రత్యక్ష కూడా కట్టాలనుకోని పను సార్ నాకు తెలుసు సార్, అది నేను చేస్తానన్నాడు. అంటే దేవుడు అతనికి ఆ నైపుణ్యత ఇచ్చి ప్రేరణ ఇచ్చి తీసుకొని వచ్చేసాడు. ప్రార్థన చేయడం వలన దేవుడు అటు నిలబెడతాడు.
పరిచర్యలో చాలా డిస్టర్బెన్స్లు ఉంటాయి, చాలా అభ్యంతరాలు ఉంటాయి. వాడిని ఎదుర్కొంటా రావాలి. ఇప్పుడు మనం చూస్తుంది అదే. వీటిని ఎదుర్కొంటా వచ్చినప్పుడు ఒకరోజు నిలదొక్కుంటాం చూసారా, అప్పుడు పరిచారిక బృందం కనబడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకేసారి కోటం పెట్టగానే హపీమని 1000 మంది వచ్చి కూర్చోరు. మేము పరిచారకులు కమనని అయ్యగారి తాట తీసి వదిలిపెడతారు ఒక్కొక్కళ్ళు. తొక్కిన చోట తొక్కి మామూలు తొక్కుడు ఉండదు సేవకుడికి. అన్ని కోణాల్లో తొక్కుతాడు దేవుడు. తొక్కి శుభ్రంగా నానబెట్టి పిండి పాస్టర్ని ఆరెత్తే అప్పుడు సేవ జరుగుద్ది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ అనుభవాలు, కొన్ని అనుభవాలు, ఇవన్నీ ఎదుర్కోవాలి, ఇవన్నీ సహించాలి, ఇవన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇవన్నీ ఒక అనుభవం తప్పదు. సేవ దేవుని పని, పోరాటం. సేవకుడు తప్పదు, సేవకుడు ఆనుకొని పనిచేసే వాళ్ళు కూడా తప్పదు. ఒక పక్కన సైతాను గాడి ప్రభావం ఉంటుంది, ఒక పక్కన సైతాను మనుషులు ఉంటారు, వాళ్ళతో కూడా పోరాటం ఉంటుంది. అసలు మామూలు కాదు. ఆ ఇల్లు బండ మీద కట్టబడితే వాన వచ్చినా వరద వచ్చినా, వాన ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుందా? వాన ఎక్కడి నుంచి వస్తుందండి? పురుషులు చెప్పండి. నేను మాకు ప్రార్థన చేస్తున్నారు, ఏంది మీరు కళ్ళు మూసుకున్నట్ట ఉన్నారు? నేను ఆల్రెడీ ప్రార్థన చేసుకుని వచ్చాను సార్. వాక్యమేనండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాన ఎక్కడి నుంచి వస్తుందండి? భూమి నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? పై నుంచి వస్తుంది. వరద వాన వచ్చి నిలబడదుగా నీళ్ళు, అది వరదగా మారుతుంది. ఇప్పుడు భూమి మీద పొంగుద్ది. అంటే వాన వచ్చిన అంటే అర్థం ఏంటంటే దురాత్మ శక్తుల ప్రభావం నీ మీద పడ్డా. నెంబర్ 1. 2 వరద ఏడ పారుద్ది? గాల్లో పారుద్దా? భూమి మీద మనుషుల ద్వారా. కొంతమంది సైతానికి ఏజెంట్లుగా ఉంటారు. సైతాన్ గాడి బినామీ క్యాండిడేట్లు ఇల్లు, వాడికి ఆస్తికి కాపలాదారులు, దారాదత్తంగాళ్ళు. కనుక మనుషుల ద్వారా. అంటే వాన వచ్చినా వరద వచ్చినా అంటే అర్థం ఏంటి? దురాత్మ శక్తులు శోధించిన, మనుషులే నిన్ను వ్యతిరేకించిన, నీ ఇల్లు బండ మీద కట్టబడింది కనుక అది కొట్టబడినా అది కోలదు, అది స్థిరంగా ఉంటది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం అనే పునాది మీద నీ ఇల్లు కట్టబడాలి. జాగ్రత్తగా మనసు పెట్టండి. పరిచర్య గురించిన చక్కని వివరాలు మనం ధ్యానం చేస్తా. జాన్ మార్క్ తల్లి మరియా కోసం చెప్పాను. 2గా జాన్ మార్క్ పరిచర్య ప్రయోజకత్వం చెప్పాను. మనం చూస్తున్నాం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రభువునందు ఏక మనసు కలవారై ఉండుడని యువోదియాను సుంటుకేను బ్రతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథం మందు రాయబడి ఉన్నాయి. ఆ సహకారుల పేర్లు ఫ్యాన్ రెక్కల మీద రాయబడి ఉన్నాయని చెప్పాడా? గోడల మీద రాయబడి ఉన్నాయని చెప్పాడా? చర్చి శిలాపలక మీద రాయబడి ఉందని చెప్పాడా? ఎక్కడ రాయబడ్డాయి? జీవ గ్రంథమందు. అంటే పరిచర్యలో పాలు పొందే వారి భాగ్యం ఏందో తెలుసా? నువ్వు చేసిన పరిచర్యకి ప్రతిఫలంగా దేవుడు నీకు బహుమానం ఇవ్వడానికి, జీతం ఇవ్వడానికి నీ పేరు జ్ఞాపకార్థ పుస్తకంలో రాస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. యువదియ గురించి చెప్పాను నేను. వీళ్ళిద్దరూ ఫిలిప్పీ పట్టణంలో పౌలు సువార్త చేయగా విని రక్షింపబడ్డారు. ఒకే సంఘ విశ్వాసులు, చక్కగా అనుభవం కలిగిన వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, తల్లులు, ఆ సంఘంలో తల్లులుగా ఉన్నారు. వీళ్ళ ద్వారా సంఘానికి చాలా ప్రయోజనం జరిగింది. యువేదియ ప్రార్థన రాకుండా మానుతున్న వాళ్ళని బలపరిచి పురుకొల్పించి సంఘంలో తీసుకొచ్చేది. కోటాలు జరుగుతూ ఉంటే సేవకులతో కలిసి సహకారంగా పనిచేసేది. మందిరం శుభ్రం చేసేది, బూజు తొలగొట్టేది. అంటే ఇన్నర్ వర్క్. భర్త ఉన్నప్పుడు, ఆ వయసులో ఉన్నప్పుడేమో చర్చికి పరిమితం అయిపోయి పనిచేసింది.
ఒక వయసు వచ్చింది, 50 సంవత్సరాలు, తల్లి స్థానంలోకి వచ్చింది, ఆ సంఘంలో తల్లి స్థానంలోకి వచ్చింది, పెద్ద ఆమె, అనుభవం కలిగిన ఆమె. ఇప్పుడు ఏం చేస్తుంది? సేవకులతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంది. తన కుటుంబాన్ని చక్కబెట్టుకొని పౌలు పాస్టర్ గారు కోటం పెడితే ఆడకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ, అమ్మ ఈరోజు మా పాస్టర్ గారు ఈ బజార్లో కోటం పెడుతున్నారు రండి అని ఇంటింటి తిరిగి పిలిచేది. రెండో రోజు ఏమో అకో వస్తున్నారా అని చెప్పేది. మూడో రోజు ఇంటికి వెళ్ళి కూర్చొనేది, ఇంట్లోకి వెళ్ళి కూర్చొని లాక్కుని వచ్చేది. అట్లా చొరబడి సమయోచిత జ్ఞానం కలిగి పనిచేసింది యువేదియ గురించి కూడా చెప్పాను నేను. సుంటకే గురించి నేను మాట్లాడుతున్నాను. ఈమె ఒక అన్యురాలు, విగ్రహార్థికురాలు, స్వార్థ ద్వారా రక్షింపబడింది, ప్రభుకు వారు నిలబడింది. ఈమె రక్షింపబడి సంఘంలో చేర్చబడింది. 2 వారాలు చెప్పారు రక్షణ జీవితాన్ని కాపాడుకోవాలి అని. ఏం కాపాడుకోవాలి? ఆస్తులను కాపాడుకుంటాం, మనకున్న కొన్ని విలువలు కాపాడుకుంటాం. వీటన్నిటికంటే ముఖ్యంగా నీ రక్షణ జీవితం కాపాడుకోవాలి. నువ్వు ఎక్కడున్నా నీ రక్షణ జీవితాన్ని కాపాడుకోగలిగిన అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డగా చలమణి అవుతావు. దేవుని కొరకు రోషం కలిగి నిలబడగలుగుతావు. ఎలా కాపాడుకోవాలో చెప్పాను. రక్షణ ఎంత ప్రాముఖ్యమో, ఎంత భాగ్యమో చెప్పాను. రెండవదిగా మీరు చూస్తే ఈమె దేవుని పరిచయంలో ప్రయాసపడిన స్త్రీ. ఈమె దేవుని పని కొరకు చక్కగా వాడబడిన స్త్రీ. దేవుని పరిచయంలో వాడబడింది. ఎలా వాడబడింది చెప్పాను. ఈ సుంటికే నా ఈ తల్లి చదవరి. యేసు ప్రభు నమ్ముకోలేదు, నిజదేవుడు ఎవరో తెలియదు, విగ్రహార్థికురాలు ఉంది, రకరకాల దేవుడిని మొక్కింది, పూజించింది. ఈమె మనసులో కొన్ని డౌట్లు ఉన్నాయి. దేవుడు ఎవరు? దేవుడైతే ఎలా ఎందుకుంటాడు? దేవుడికి 2 భార్యలు ఉంటారా? దేవుడు మనుషులను చంపుతాడు? ఇట్లా రకరకాల ఆలోచనలు ఆమెకు ఉన్నాయి. పౌలు గారు చెప్పిన సువార్త ద్వారా సత్య దేవుడు దొరికాడు ఆమెకి. ఆ మనసులో ఉన్న సందేహాలన్నిటికీ సమాధానం దొరికింది. ఈమె రక్షింపబడింది. రక్షణ కొనసాగించడానికి చాలా శ్రమలు ఎదుర్కొంది. భర్త ఆటంకపరిచి ఉండొచ్చు, కుటుంబీకులు ఆటంకపరిచి ఉండొచ్చు, కులం దేవుడిని నమ్మావు, ఆ దేవుడిని నమ్మాలని రకరకాలుగా వేధించడం, అవన్నీ ఎదుర్కొని నిలబడింది. రక్షణ జీవితాన్ని కాపాడుకుంది, సంఘంలో చేర్చబడింది. ఈమె చదువుకుంది కనుక దైవజనుడు వాక్యం చెబుతుంటే వాక్యం రెఫరెన్స్లు అందించేది. అది కూడా పరిచర్యే. నేను చెప్పా, పాస్టర్ గారు రెఫరెన్స్ చెప్పినప్పుడు చక్కామని తీసి చదవాలంటే రోజు బైబిల్ చదవాలి, నెలకొకసారి చదవాలా? చెప్పండి. చక్కగా చదవాలొద్దా? చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారా? చదువుకున్న మగపిల్లలు ఉన్నారా? దైవజనుడు వాక్యం చెబుతుంటే టక్కిమని తీసి చదవాలి, బిగ్గర స్వరంతో చదవాలి. దేవుడు ఏందమ్మా? దేవుడు కాడే ఉంటావు నువ్వు. దేవుడు ఆడుతా దేవుడు అంటే ఎవరు ఆ పిల్ల అది అంటాం. అంతేకాని దేవుడు అమ్మా చెప్పు, దేవుడు నువ్వు ఆడే ఏడుతావు, దేవుడు ఆడుతా. గట్టి చదవాలా, 10 మందికి వినపడాలా, సంఘంకి వచ్చిన వాళ్ళందరూ వినాలా. వాక్యం అలా ఉందా అని తెలియాలా. సేవకుడు చెప్పింది వాక్యమే కదా, వాస్తవం కదా, వాక్యం అలా ఉంది కదని అందరికి అర్థం వెళ్ళి చదవాలా. ఒక ఆమె చదవమంటే మోషే అమ్మలక్కలతో యుద్ధం చేశాను. అమ్మలక్కలతో యుద్ధం చేశాడా? ఏడుందమ్మ అమ్మలక్కలో? అమ్మలక్కలు కాదు, అమాలేకీయులు అన్నదానికి వచ్చిన గోలది. ఒక ఆమె చదవమంటే కొరింథీయులతో పౌలు గారు కొరింథీయాలేంది? కొరింథీయులు కాదమ్మా, కొరింథీ పట్టణం, ఆ ఊరి పేరు అది, ఆ పట్టణం పేరు అదే. కొరింథీయులు అంటే కొరింథీయులు అనుకుంటారు బయటోడు. ఊరు దెయ్యాలతో మాట్లాడాడు పౌలు గారు, మామూలుడు కాదే అన్నట్టు చూస్తాడు వాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చదివే పదం స్పష్టంగా ఉండాలి, వినేవాడికి కరెక్ట్గా అర్థం అవ్వాలా. జోగి రాస్తే బూడిద రాలినట్టుగా ఉండదు. నాకు సగం తెలుగు రాదు, మనం చదివి ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మాట్లాడామా అసలు తెలుగు అర్థం కాదు మనకి. మన పెద్ద ఫోన్ చెప్తా అంత అర్థమైనట్టు. ఏం చెప్పాడు అయ్యగారు? ఏం చెప్పాడో. నేను ఆ పాట గారు వచ్చాడు, మధ్యలో చిన్న ఇంగ్లీష్ పదం ఉపయోగించా, అంతే సార్ అన్నాడు. తర్వాత అంటాడు ఏం చెప్పారు ఇందాక అన్నాడు. అంటే మనకేం తెలుసు, తెలుగే రాదు మనకి, ఏలు ముద్ర గాడిని
ఏదో సేవకు వచ్చాను అనుకో, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేం వచ్చు అంటే దీనికే అగసాట్లు అయితే తెలుగు చెప్తే అర్థం కానప్పుడు ఇంగ్లీష్ చెప్తే అర్థమవుద్దా? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సేయింగ్? ఆల్ కాంగ్రెషన్ షుడ్ హియర్ అంటే ఏది కాంగ్రెసా? ఏంద్రు అది కాంగ్రిగేషన్ రా అంటే సంఘం. అరే బాబు సంఘం రా నాయన, ఎట్లా ఉంటుంది వ్యవహారం మనకు తెలియపోతే ఎట్ట ఎటని పోతాం. తెలుగే చక్కగా అర్థం కాదు, చక్కగా స్పష్టంగా చదవాలి. ఆ తల్లి గంభీర స్వరంతో చక్కగా వాక్యం అందించేది. అది కూడా పరిచర్యే. కొంత చక్కగా చదువుతుంటారా, ఒకసారి బ్రేక్ అయ్యారు అనుకో వెంటనే అర్థమైపోతుంది, ఫలానా అమ్మాయి రాలేదా, అయ్యగారికి అర్థమైపోతుంది. ఎందుకు వస్తే ఆ పిల్లకి వాక్యం చదువుదే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీకు అర్థం అవ్వాలి. నా దైవజనుడు నేను వాక్యం చెప్పేటప్పుడు నేను రెఫరెన్స్ చెప్పాలి కదా, నా సేవకుడు ఎదురు చూస్తాడుగా అన్న ఆశ వాంఛ తపన కోరిక అది సేవే కదా అనిపిస్తే పరుగును వచ్చి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉంటావు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మన యవన పిల్లలకి ఏదో పరిచయం, ఈ లైవ్ పెట్టడం చేత కాకు, ఈ మొత్తం తిప్పి పక్కన పెట్టడం ఆ చేత కాదు. ఏదో ఒకటి ఎత్తే వాడి ఆడు నొక్కుని కూర్చుంటాడు బాధ. మా వాళ్ళు మహా తెలుగులో ఆ చర్చిలో ఉన్నవాడు సంఘ పెద్దల లైన్ కూర్చునేవాళ్ళు. అసలు చూడు, అసలు వచ్చినోడు కుర్చీ లేకపోయినా పర్వాలేదు, ఈడేసుకొని కూర్చుంటాడు అక్కడ సిస్టమ్ కాడ. ఈడు పెద్ద మెకానిజం అన్నట్టు. రోజులు గడిచేవాడు ఏమైపోయింది, కరోనా అయిపోయింది, ఈడు కరువు పట్టిందని ఊరి మీద పడి తిరుగుతుండు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో ఒక పరిచర్య అట్లా లాక్ అయిపోవాలి. అట్లా లాక్ అయిపోతే ఆటోమేటిక్గా మనం సంఘ సహవాసంలో కట్టబడిపోతాం అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను లేకపోతాడు ఏం జరగదు. మరి ఏమనుకున్నాం, అయ్యగారే ఆయన బైబిల్ పట్టుకోవడం వల్ల కాదు, మేము వెనకలు వేసుకొని పోతేనే అబ్బో ఎంత దాకా వచ్చిందయ్యా బాబు. అదేం లేదమ్మా, నువ్వు లేనప్పుడు కూడా చేశాడు అయ్యగారు, నువ్వు లేనప్పుడు సేవ చేశాడు అయ్యగారు, నువ్వు లేనప్పుడు సంఘం నేర్పాడు అయ్యగారు. ఎందుకంటే ఆస్తి ఉన్నావు కదా, ప్రోత్సాహం కొరకు ఇచ్చినప్పుడు. మేము లేకపోతే ఏమీ లేదన్నావు అనుకో, కరివేపాకును తీసి పక్కన పెడతాడు ఎవరు అది మర్చిపోకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యన అయ్యగారికి మేము కనబడతలేదండి, ఏమిటోనండి పిత్తర సొమ్ములు చూస్తున్నాడు మనిషి. మరి చూస్తాడు, మరి ఏం చేస్తాం, నమ్మకానికి పాలు పోయిరంటే నువ్వు నీళ్ళు పోసే రకం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకత్వం చాలా అవసరం. జాగ్రత్తలండి. ఈ తల్లి ఆమెకున్న చదువును అటు ప్రయోగించింది. రెండోదిగా అన్యులకు సువార్త చేసింది. నేను నమ్మిన దేవుడు సత్యదేవుడు, నాకున్న డౌట్లు ఏం చెప్తా అక్క, నాకు కూడా అదే డౌట్ ఉంది. భలే చెప్పావు, వాస్తవే యేసే దేవుడు అని కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చేసారు. అట్లా అన్యుల్ని సంఘంలో చేర్చింది తల్లి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఘనమైన పరిచర్య, బలమైన పరిచర్య. నేను మరొకసారి చెబుతున్నాను, విశ్వాసిగా ఒక సంఘ సహవాసంలో లోతుగా నాటపడ్డానికి ఉపయోగపడే ఒక బలమైన లింక్ ఏదైనా ఉందంటే దేవుడు పెట్టింది పరిచర్య. అక్కడ ఉండకపోని నా బాధ్యత అన్న దృక్పథం నీలో ఉన్నప్పుడు సహవాసాన్ని కనిపెట్టి బ్రతుకుతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సహవాసాన్ని కనిపెట్టి బ్రతుకుతావు. నేను చెబుతున్నా, మీ పిల్లలకి పరిచర్య నేర్పండి. పక్కోడు చేస్తే ఊరుకోం, మన పిల్లలకి నేర్పం. బయటోడు వచ్చేసాడనుకో, ఆడు చేసేది ఏంది, మేము చేయలేమా, చేయి వచ్చి ఎవడొద్దన్నాడు, నువ్వు చెయ్యవు, కథలు చెప్తావు, పెట్ట కథలు చెప్తావు, చేసేవాడి పంగనామాలు పెడతావు, నువ్వు ఎగనామం పెడతావు. నువ్వు చెయ్యి, సేవ నీదేగా, సంఘం నీదేగా, సేవకుడితో నీకు బాధ్యత లేదా, కలిసి పనిచేసే వంతు లేదా, ఉంది. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ చర్చ్? నీ సహవాసులు, నీ బాధ్యత ఏంటి నీకు అర్థమవుతుందా? దాన్ని గ్రహించగలుగుతున్నావా? దాన్ని గమనించి నడవగలుగుతున్నావా? నేను హైదరాబాద్ కోటానికి వెళ్ళాను, యవనస్తుల కోటం అయిపోయిన తర్వాత తమ్ముడు అన్నాడు, అన్న మా చర్చిలో 2013 వరకు ఒక అద్భుతమైన మెగా యూత్ మీటింగ్ జరిగేది. చాలా బాగా స్పాటివ్గా యవనస్తులు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. యూత్ మీటింగ్ జరిగేది, చక్కగా యూత్ ఒక టీమ్గా పనిచేసేవాళ్ళం, చక్కగా పరిచయం జరుగుతుంది. సడన్ బ్రేక్ ఏంటంటే
ఇద్దరు ప్రేమ పావురాలు రెక్కలు దాల్చి ఎగిరిపోయారు. ఎప్పుడైతే ఈ వ్యవహారం జరిగిందో యవనస్తుల్లో గందరగోళం ఏర్పడిపోయింది, సంఘాలలో గందరగోళం ఏర్పడిపోయింది. దాదాపు 2013లో బ్రేక్ అయిన ఆ యూత్ మీటింగ్ మరలా ఇదిగో నన్ను పిలిచిన ఆమె పంతులమ్మ, ఏల్చూరు కస్తూరిబాయ్ హాస్టల్ ఆ స్కూల్లో టీచర్, ఆమె లెక్చరర్. నేను కొత్తలో గోవిందపురం వచ్చి సిసి తెలుగులో నేను వాక్యం చెప్పేవాడిని లోకల్ ఛానల్లో. ఆ లోకల్ ఛానల్ వాక్యం విన్నామే. ఆ లోకల్ ఛానల్ వాక్యం విని ఆ పూనూరు అనే ప్రాంతంలో దాదాపు 40 మంది పాస్టర్లు ఉన్నారు. ఆమెకు ఒక 20 మంది పాస్టర్లు తెలుసు. నా గురించి భలే ఆమె పరిచయం చేసింది. ఒక బ్రదర్ వాక్యం చెప్తున్నాడు టీవీలో, భలే ఉంటుంది వాక్యం, భలే చెప్తాడని. అటు చెప్పడమే కాకుండా వాళ్ళ ఊర్లో కోటం పెట్టింది ఆ స్త్రీ, లేడీ. ఆమె సాయశక్తులు ప్రయాసపడి కోటం పెట్టింది, అయిపోయింది. తర్వాత చాలా లాంగ్ బ్రేక్ అయిపోయింది. నేను లోకల్ ఛానల్స్లో టీవీ ప్రసంగాలు ఇవ్వడం నేను బ్రేక్ చేసేసా. ఇక బ్రేక్ అయిపోయింది, దాని మీద దృష్టి పెట్టలేదు. సంఘం మీద దృష్టి పెట్టా. సంఘం కట్టబడాలి, పరిచయం దీవించబడాలి, ఒక క్రమబద్ధీకరణలో రావాలని మొత్తం పిచ్చాపాటి పోకలు మొత్తం బ్రేకప్ చేసి ఒక లాంగ్ లెంత్లో సంఘ క్రమబద్ధీకరణ కొరకు దేవుని కాడ కనిపెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాను. చాలా కాలం తర్వాత వేరే పాస్టర్గా నాకు తెలుసు, వాళ్ళకి ఒక ఆయన ఫోన్ కాల్ ప్రేయర్స్ జరుగుతుంటాయి. ఈ కరోనా టైంలో అటువంటి ఫోన్ కాల్ ప్రేయర్స్ రన్ అవుతున్నాయి, అది కంటిన్యూ అవుతున్నాయి, కొంతమంది చేస్తున్నారు. అట్లా ఫోన్ కాల్ ప్రేయర్ ఒక టీంలో ఈ నాకు తెలిసిన పాస్టర్ టచ్ అయ్యాడు. దాన్ని నడిపిస్తున్న పాస్టర్ గారు అడిగాడు, మీరు ఎక్కడ సేవ చేస్తున్నాయని. ఇట్లా సేవ చేస్తున్నామన్నా, మా అమ్మోళ్ళు మాకు సహకారం లేదు, మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించిన మా ఆత్మీయ సేవకుడు మా నాయకుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కానీ మా సేవలో మమ్మల్ని ప్రోత్సహించిన ఒక అన్న ఉన్నాడు, గోవిందపురం అయింది, చార్లెస్ ఫిన్ అన్న. కొన్ని విషయాలు మమ్మల్ని బలపరచడం కానీ మాకు సహకరించడం కానీ ఆ విషయాలు మాకు చక్కగా తోడుగా ఉన్నాడు అన్న. మేము ఇట్లా డెలివరీ టైంలో చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము దాదాపు ఒక 2-3 నెలలు వాళ్ళ కాడే ఉన్నాం. మమ్మల్ని చక్కగా ఆదరించిన వాళ్ళు, చక్కగా చూసుకున్నారు, ఎప్పటికెళ్ళినా ప్రేమగా చూసి పంపిస్తూ ఉంటారు అని చెప్తే, ఏం పేరు, చార్లెస్ ఫిన్ని పాస్టర్ అన్న నాకు తెలుసు అని నెంబర్ తీసుకున్నాడు. మరలా ఆ పాస్టర్ గారి ద్వారా ఈ సిస్టర్ టచ్ అయింది. ఆయనది కూడా పూనూరే. ఈ సహోదరి ఆ బ్రదర్ కూడా చెప్పి అప్పుడు ఆయన సేవలో ప్రారంభంలో ఉన్నాడు. 2-3 సార్లు నన్ను చూశాడు, తర్వాత లేదు, టచ్లో లేదు. ఇప్పుడు బాపట్లలో బుక్ స్టాల్ నడిపిస్తే సేవ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఫోన్ కాంట్లోకి వచ్చాడో, విజయ్ అక్క మీ గురించి చాలాసార్లు చెప్పొద్దన్నా, అప్పుడప్పుడు మనకి జ్ఞాపకం చేసి మర్చిపోలేదని, ఒకసారి నెంబర్ ఇవ్వాలి అంటే నెంబర్ ఇచ్చాడు. వాళ్ళు 3 days మీటింగ్స్లో వెంటనే నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇప్పుడే మీ నెంబర్ దొరికింది, మీరు మాట్లాడు, ఒక మాట నాకు సాయం చేయాలి, యూత్ మీటింగ్స్ ఉన్నాయి, ఎప్పుడు రాగలరని. 3 రోజుల పేరు 3 డేట్లు చెప్పింది. ఈ 3 డేట్లు నేను శుక్రవారం రాలేను, బేస్తవారం రాలేను, నేను పశ్చిమ గోదావరిలో ఉన్నాను, ఏదైనా అవకాశం ఉంటే శనివారం పగలు వస్తాను. సరే శనివారం కన్ఫర్మ్. ఆమె చాలా చక్కగా ఆమె పెళ్లి చేసుకోము, ఆమె ఒక మిలిటరీ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు మిలిటరీలో ఉన్నాడు. ఆమె టీచర్, ఒక స్కూల్లో గవర్నమెంట్ టీచర్. ఆమె ఏం చేసిందంటే ఎవరు వస్తే అయిపోయారు కదని చెప్పి టేకప్ చేసుకుంది. టేకప్ చేసుకోవడానికి నిర్ణయం తీసుకొని 3 రోజులు కోటం పెట్టింది. ఆ కోటంలో రాష్ట్రంలో నిర్ణయం వెళ్తే ఒక ఎవరస్ అన్నాడు, ఎప్పుడైతే అలా బ్రేక్ అయిపోయిందన్నా అసలు ఎవరసలు చర్చలకు రావట్లేదు, అందరు స్పాయిల్ అయిపోయారు. ఎంతగా స్పాయిల్ అయ్యారంటే అతను చెబితే నాకు ఏడుపు వచ్చింది అన్న. హైదరాబాద్ బాపట్లకు ఒక 10 kilometers లాంగ్లో ఉంటుంది, మెయిన్ రూట్లో ఉంది ఇది. అసలు మాకు సౌకర్యార్థంగా ఏ లోటు లేదు, మా ఏరియా యవ్వన పిల్లలు ఎలా మారిపోయారు, 10th class రాగానే బ్రేకప్ అయిపోతున్నారు, బ్రేకప్ అయి చదవట్లేదు, గారుడిగా తిరుగుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు జాబ్ వాళ్ళర్స్. ఆ హైదరాబాద్లో మిలిటరీ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు, మిలిటరీలో పనిచేసేవాళ్ళు. వాళ్ళ నాన్న జాబ్ వాళ్ళు, వాళ్ళ మమ్మీ జాబ్ వాళ్ళు. వీడికి ఇబ్బంది ఏముంది, అక్కడ పొలం పని చేయాలా లేకపోతే ఎటన్నా వెళ్ళి మున్సిపాలిటీలో తోరాలా, ఏం లేదు. సంపాదన తిని తిరగడమే. హైవే టౌన్కి దగ్గర హైవే రూట్ హైదరాబాద్. అతను చెప్పిన మాట, డ్రగ్స్కి వెళ్ళి అడిక్ట్ అయిపోయారన్న, మాంతిక ద్రవ్యాలకు అలవాటు పడిపోయారు, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయారు. డ్రగ్స్ బాగా విపరీతంగా అందుబాటులోకి వచ్చేసినాయి. జాగ్రత్త.
నరసరావుపేట, చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలేజెస్లో కూడా డ్రగ్స్ సప్లై అయిపోతున్నాయి, మీకు తెలియంది కాదు. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, మన పిల్లలు కాలేజ్కి వెళ్ళేటప్పుడు మనం సంబరపడతాం, భలే చదువుతున్నాళ్ళని. కానీ నేను అంటాను, అతను పాడైపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టడం ప్రయత్నం చేయొద్దు. ఒక దైవజనుడిగా 14-15 సంవత్సరాలు మీ మధ్యలో సేవ చేశాను. నేను నిన్నొచ్చినోడిని కాదు, మొన్న వచ్చినోడిని కాదు, 1 సంవత్సరం 6 నెలలు రాలే. నేనేదో ఒక 3 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ ఇంకో చోట ట్రాన్స్ఫర్ అయిపోను. లైఫ్ లాంగ్ ఈడే ఉంటుంది వ్యాలిడిటీ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ బంధులో ప్రాణం ఉన్నంత వరకు ఈ గోవిందపురానికి సేవ నా ద్వారా అందుతూనే ఉంటుంది. నేను ఒక సంస్థలో పని చేయట్లేదు. 3 సంవత్సరాలు అయిపోతే ఇంకో చోటికి వెళ్ళిపోదాం, మంచి చర్చిలో ట్రాన్స్ఫర్ అయిపోదాం, కానుకలు బాగా వచ్చే చర్చికి వెళ్ళిపోతాం అన్న ఆలోచనలు అయితే లేవు. ఏది వచ్చినా రాకపోయినా, ఎలా ఉన్నా, ఎన్ని పోరాటలైనా మీ కొరకు సేవ చేయాల్సిన ఒక దైవజనుడిని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక నీ పిల్లలు చిన్న వయసుని నేను కూడా చూస్తున్నా. కన్న తల్లివి నువ్వే, కన్న తండ్రి నువ్వే, కానీ నీతో పాటు సమపాలుగా నీ పిల్లలను చూస్తున్నా నేను. కనుక నేను కోరుకునేది ఏంటంటే, నీ పిల్లలు చెడిపోకుండా ఉండాలి అంటే, నీ పిల్లలు పాడైపోకుండా అంటే ఒక పని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒక దైవజనుడిగా, ఒక ఆక్రందన కలిగిన వ్యక్తిగా చెప్తున్నా. నీ పిల్లల కోసం ప్రార్థించే ఒక తండ్రిగా, ఒక సేవకునిగా, ఒక అన్నగా, ఒక తోబుట్టుగా, నీకు ఒక సలహాదారిగా చెబుతున్నాను. మందిర పరిచర్య ఉంది, సేవ ఉంది, దానికి ఏదో కోణంలో కనెక్షన్ పెట్టే నీ పిల్లల్ని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ దైవజనుడి నమ్మకం లేదా? మా పాస్టర్ గారు మంచోడు కాదండి లేదా? ఆ నమ్మకత్వం నేను కాపాడుకుంటాను. నీ బిడ్డ నా బిడ్డే, నీ కూతురు నాకు కూడా కూతురే, నా కూతురే. పిల్లలు పాడైపోయిన తర్వాత ఏడవకండి. క్రిస్టియన్ కాలనీస్లో ఈరోజు చాలా మంది ఏడుస్తున్నారు. చెప్తున్నాను, జాగ్రత్తనండి. ఒక 5 years తర్వాత నేను చెప్తున్నాను, రాసుకో, రికార్డ్ చేసుకో. 5 years తర్వాత డ్రగ్ ఎడిక్ట్స్ మన క్రిస్టియన్ కాలనీలో కూడా కనబడతారు. ఎప్పటికే సైడ్ అటాక్స్ జరుగుతున్నాయి. నేను చేతులు జోడించి చెప్తున్నా ఒక సేవకుడిగా. నేను చెప్పేది వాస్తవం అనుకుంటే, నేను చెప్పేది నీ మంచి కొరకు అనిపిస్తే ఒకసారి ఆలోచన చేయి. దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు. జాగ్రత్త. పిల్లలకి పరిచయం చేయడం నేర్పు, పిల్లల్ని సేవకుడిని అనుసంధానం చేయడం నేర్పు. అందుబాటులోనే కదా. నువ్వేదో నీ పిల్లోని ఒక 20 రూపాయలు డబ్బులు ఇచ్చి చిలకలూరుపేటకో లేకపోతే విజయవాడకో హైదరాబాద్కో పంపాల్సిన అంత లాంగ్ వెర్షన్ లేదు. 2 అడుగులు వేస్తే ఇక్కడే ఉంటాడు నీ పిల్లోడు. నీ కళ్ళ ముందే ఒక బజార్ దాటి వస్తే పాస్టర్ గారి దగ్గర కనబడతాడు. ఒక ఊరు దాటి వెళ్ళ అవసరంలే, ఒక పట్టణం దాటి వెళ్ళ అవసరంలే. నీకు అందుబాటులో ఒక పరిచయ దేవుడు ఇచ్చాడు, నీకు అందుబాటులో ఒక సేవకుని పెట్టాడు. నీకు నమ్మకం కలిగిందా? ఈ దైవజనుడు నన్ను విడిచి వెళ్ళాడు, నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళాడు. కొంతమంది సేవకులు వదిలేస్తున్నారు సంఘాలని, కొంతమంది అయితే అమ్మేస్తున్నారు, అమ్మకాన్ని పెడుతున్నారు. సార్ ఇక్కడ నేను సేవ చేయలేను కానీ కొంచెం తేడా వ్యవహారం, కానీ నా మీద లేనిపోయిన ఎలిగేషన్స్ వస్తున్నాయి, నేను ఇక్కడ ఉంటే నన్ను తన్నేటట్టు ఉన్నారు కానీ ఇదిగో అని కొంతమంది వేరే సంఘాలకి చర్చి విశ్వాసులు అమ్మి వెళ్ళిపోతున్నారు. ఎంత దారుణం అండి. ఇట్స్ నాట్ ద బిజినెస్. సేవ వ్యాపారం కాదు. లెక్క అప్పగించవలసిన వానిగా పని చేయాల్సిన బాధ్యత సేవకుడికి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆలోచనతో నేను స్ప్రోకల్కి మాట్లాడుతున్నాను. పిల్లలకి పరిచయం అవడం, వాళ్ళు దుర్మార్గులు అవరు, పనికిమాలలో అవరండి, ప్రయోజకులు అవుతారు. నేను ఈ టాపిక్ అయిన తర్వాత ఇంకో వ్యక్తిని ఎత్తుకొస్తా. ఆ వ్యక్తి ఒక దేశానికి అధికారిగా మారిపోయాడు. ఎలా మారాడు చెప్తా నేను. బైబిల్లో ఉన్నాడు ఆ వ్యక్తి. ఎక్కడో జరిగిన కథ కాదు, సాక్ష్యం కాదు, వాక్యానుసరమైన లేఖన సత్యాన్ని బోధిస్తాను. జాగ్రత్త మనసు పెట్టు. ప్రయోజకులు అవుతారు పిల్లలు. దేవుని పనిలో వాళ్ళ వంతు వాళ్ళకి తెలియాలి. దే షుడ్ నో దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏ గురి కలిగి పనిచేయాలి వాళ్ళకి అర్థమైతే, సైతాను ఉరిలోనికి చెక్కరో. సాతాను ఉరి పడ్డాడు, నీకు ఉరి పడ్డాడు, నీ పిల్లగాడు గురి పడ్డాడు, నీ కూతురు గురి పడ్డాడు. ఆ ఉరిలో పడకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత నీకుంది, నీ పిల్లకుంది, నీ కొడుకుంది, నీ భార్యకుంది, నీ భర్తకుంది. కనుక వాడి చేతిలో చెక్కకుండా ప్రయోజనకరమైన పాత్రగా మారాలంటే సంఘంలో ఒక పరిచర్య బాధ్యత పిల్లలకి అర్థం అవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారనుకోండి, చక్కగా పరిచయం చేసే మనసు ఉందనుకోండి, ఇంకో చోటికి అత్తోరింటికి వెళ్తారు కదా, ఆడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ అలవాటు ఉందనుకోండి, చక్కగా వాళ్ళ సేవకుడు ఎవరో వాళ్ళకి అందుబాటులో ఉండి పరిచయం చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈ పిల్ల ఏందోనండి, పెళ్లి రోజు బైబిల్ పట్టుకుంది, భలే భలే ముచ్చట అనిపించింది. మరి ఏందో అసలు పాదనికి రాదు ఈ పిల్ల. అది ఎప్పుడు చూసినా నిద్రమమ్మ వేసుకొని, అమ్మ ఏది పాదరా, వందనాలయ్య గారు, ఏంది నిద్రమొంపు, ఏందనయ్య అంత నిద్రపోయినా నిద్ర అబ్బో, ఎంతసేపు నిద్రపోతావమ్మా, చాలట్లేదా, అంత సాగదీసి అంత నిద్ర నీకేందు కదలే, ఎంత గారామం పెంచిందో తల్లి. భుజా నువ్వు కొండలు తోమొద్దులే, పడుకో, భుజా నువ్వు నీళ్ళు తేవద్దులే. పిల్లలకి పని నేర్పుతున్న ప్రయోజకులు అయ్యేది, అవునా కాదా? పిల్లలకి పని నేర్పుతున్న ప్రయోజకులు అయ్యేది. నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా, ఓ పిల్ల ఉంది, ఎప్పుడు చూసినా బ్యాటరీ డోలనే ఉంటుంది. ఇక కోటంలో చూసినా చూస్తుంటుంది, మొన్న తిన్న పోవలే. అరే విడిగా చూసినా యారో చూసినా, అబ్బో ఏందయ్యా ఈ పిల్ల వండితే నువ్వు తినేదేంది, నేను తినేదేంది, నిద్ర ముంపుది. చూసుకో, ఏంటి ఉప్పు అయిపోయి పంచదార వేసింది అనుకో, ఈ రోజులో చెప్తాను రసామే. ఎప్పుడు చూసి నేను నిద్ర ముంపులో ఉంటుంది. అన్న కొండకాడి నిద్రే, వంటకాడి నిద్రే, ఆడబడితే ఆడి నిద్రే చట్ట. అయ్యారు ఈ పిల్ల ఇంటికి వెళ్తే పని చేయదండి, పొద్దుత్వని నిద్రపోతూనే ఉంటుందట. ఈ పిల్ల పని చేస్తే చర్చిలోకి వస్తేనే పని చేద్ది, అందుకని అన్ని పనులు చేస్తా. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, అయ్యా ఈ పిల్ల నా మాట ఎందో, నీ కాడికి వస్తుందిగా, కొండలు కడగడం నేర్పు, వంట నేర్పు, ఎత్తడం నేర్పు, అన్ని నేర్పు అంటే ఇక వేసుకో. అయ్యగా రుద్దుడు, దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఈ పిల్ల గుద్దుడు, ఎప్పుడు చూసినా నిద్రే. మన పిల్లలకి పరిచర్య అనుభవం నేర్పడం ఆశీర్వాదం. నేను వాక్యాన్ని ఎత్తిబట్టి, వాక్యాన్ని ఆనుకొని, వాక్యాన్ని గౌరవించి మాట్లాడుతున్నాను. అది మీ పిల్లలకి ప్రయోజనకరంగా మారుద్ది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త. ఈ సుంటికన్నా ఆమె పరిచర్లో ప్రయాసపడిన తల్లి. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు అక్కడే నానబెట్టుకుంటూ కూర్చోవచ్చు, రోజులు గడిచిపోతాయి. మూడోది మనం చూస్తే ఈమె పేరు ఎక్కడ రాయబడి ఉంది? ఈ సహకారుల పేరు ఎక్కడ రాయబడ్డది? ఫ్యాన్ రెక్కల మీద రాయబడిందా, లేకపోతే గుమ్మాల మీద రాయబడిందా? ఎక్కడ రాయబడింది? జీవ గ్రంథంలో రాయబడింది. కీర్తన కార్డు చెప్తున్న ఒక మాట చూడండి, కీర్తన పుస్తకం 69:28. త్వరగా కీర్తనలు 69:28. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపి పెట్టుము, అదిగదిగో నీతిమంతుల పట్టీలో వారి పేరు చేర్చొద్దయ్యా. మనకు తెలిసిన పుస్తకం ఏంటి? జీవ గ్రంథం. జాగ్రత్తనండి. బైబిల్లో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆయన రాకడ తర్వాత, సంగతమైన తర్వాత, 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత మరలా సాతాను విడవబడి గోగు మాగోగులు సమకూడి మరలా యుద్ధం అయిపోయిన తర్వాత కంప్లీట్ క్లోజ్ చేసి ధవల సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. గ్రంథం విప్పబడుతుంటే జీవ గ్రంథం అనుకోవచ్చు. గ్రంథాలు విప్పబడతాయి. అందుకని మలాకి 3:16 ప్రకారంగా జ్ఞాపకార్థ పుస్తకం మనకు కనబడుద్ది. అంటే జీవ గ్రంథంతో పాటు జ్ఞాపకార్థ పుస్తకం ఉంది. రెండోదిగా నీతిమంతుల పట్టి ఉంది. ఏ పట్టి ఏంటి? పెళ్లి సామాన్ల పట్టి కాదు ఇది. ఏ పట్టి? నీతిమంతుల పట్టి. అంటే నీతిగా బ్రతికే వాళ్ళు ఎవరు? నీతిమంతులు ఒక్కడు లేడు. ఆయన రక్తం ద్వారా, ఆయన కృప ద్వారా, విశ్వాసం ద్వారా మన నీతిమంతులు మార్చబడ్డాం. నీతిమంతుడు గుణం ఏంటి? దాతృత్వం కలిగి ఉంటాడు. నీతిమంతుడు ఇచ్చే గుణం కలిగి ఉంటాడు. నీతిమంతుల పట్టిలో నీ పేరు చేరాలి. నువ్వు నీతిమంతుడువా, దాతృత్వం వస్తుంది. ఒకప్పుడు అవినీతి పరుగున్నప్పుడు పీనాసి పంక, అన్నం తిన్న చేతితో కాకితో అన్నం ఎత్తుకొని రాలిపడతాయన్నంత అంత బంక. కానీ నీతిమంతులుగా మార్చబడ్డాం. ఒకడు పీనాస్తాను, ఒకటి దగ్గర లాక్కోవడమే కానీ మంది ఇచ్చేది ఉండదు.
కుళ్ళు బుద్ధి, వ్యసనం. యేసు రక్తంలో కడగబడ్డాం, మన బుద్ధులు మారి నీతిమంతులుగా మారాం. నీతిమంతులకు ఉండే గుణం ఏంటి? దాతృత్వం. దాతృత్వం. నీతిమంతుల పిల్లలు విడవబడడం కానీ భిక్షమెత్తడం కానీ నేను చూడలేదన్నాడు కీర్తనగాడు. దాతృత్వం మనసు కలిగిన వాళ్ళ పిల్లల్ని దేవుడు తరతరాలుగా దీవిస్తాడు. హల్లెలూయా. 2 పనులకి నీ ధనం వాడబడాలి. నేను చెప్పా, మలాకి 3వ అధ్యాయం 8, 9, 10, 11 వచ్చిన ప్రకారంగా కొన్ని ప్రాముఖ్య విషయాలు తీసుకొచ్చా. ఒకటి, నీకు ఇవ్వబడిన ధనం బీదల అక్కర్ల కొరకు వాడబడాలి. నీకు ఇవ్వబడిన ధనం నీ కుటుంబ అవసరాలకు వాడబడాలి. నీకు ఇవ్వబడిన ధనం 3వ వంతుగా దేవుని సేవ ఖర్చు అవ్వాలి. సమాజ సేవ జరగాలి, కుటుంబపరమైన అక్కర తీరాలి. అలాగే సంఘ పరిచర్యలో కూడా నీ వంతు ఖర్చు అయినప్పుడే నువ్వు నీతిమంతుల పట్టీలోకి వచ్చేస్తావు. నీకు దాతృత్వం ఉంది, ఇచ్చే గుణం ఉంది. దాచుకునే గుణం లేదు, ఇచ్చే గుణం ఉంది. దాచుకునే మనసు నీకు లేదు, దోచుకునే మనసు నీకు లేదు. ఇచ్చే దాతృత్వం నీకు ఉంది, ఇస్తావు. నీతిమంతుల పట్టి జాగ్రత్తనండి. మనం ఇట్లా నీతిమంతుల పట్టిలో కానీ, జ్ఞాపకార్థ పుస్తకంలో కానీ, జీవగ్రంథంలో కానీ మన పేరు లిఖితమైతే మనకు వచ్చే భాగ్యం ఏంటి తెలుసా? దానియేలు పుస్తకం 12వ అధ్యాయం 1వ వచనం. దానియేలు 12:1. దానియేలు పుస్తకం 12వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. మికాయేలు వస్తుంది. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం నుండి ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగుతుంది. అయితే నీ జనులలో, అది కాదు, నీ జనులలో గ్రంథమందు దాఖలంటే లిఖితం చేయబడిన వారు ఎవరో వారు తప్పించబడతారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైంది ఈ మాట? ఒక పెద్ద విపత్తు రాబోతుంది. కరోనా లాంటి భయంకర విపత్తు రాబోతుంది. ఆ విపత్తులో నుంచి నువ్వు తప్పించబడే అవకాశం నీకు రావాలంటే జీవ గ్రంథంలో, నీతిమంతుల పట్టీలో, జ్ఞాపకార్థ పుస్తకంలో, ఆయన సముఖంలో విప్పబడే గ్రంథంలో నీ పేరు కనబడాలి. కరోనాలో ఏం సహాయం చేశారండి? ఏనా చోడు కొడితే ఇచ్చి పడేసాడు అంతే. వాళ్ళు ఏం సహాయం చేశారండి? కాయగూరలే నాబు. అసలు పాస్టర్లకైతే కొరతే లేదు. ఇక నిత్య కళ్యాణ పసతోరణం. ఇక నిత్య కళ్యాణ పసతోరణమే. ఇచ్చేవాడు ఎత్తానే ఉన్నాడు. ఇక పోలీసులు ఎత్తున్నారు, వీళ్ళు ఎత్తున్నారు, వాళ్ళు ఎత్తున్నారు, ప్రభుత్వాలు ఎత్తున్నాయి. ఓ అసలు దాచుకోవడమే ఎందుకు? అరే బాబు, అదేదో ముందలే చేస్తే ఉపయోగపడుతుంది కదా నాయన. జాగ్రత్త. ఈ పట్టీలో, ఈ పుస్తకంలో రాయబడ్డ వాళ్ళు తప్పించబడతారు. దేవుడు తప్పిస్తాడు. ఎక్కడి నుండి తప్పిస్తాడు? రోగం నుండి తప్పించిన గొప్ప, కరువు నుండి తప్పించిన గొప్ప, తెగుల నుంచి తప్పించడం గొప్ప. వీటన్నిటికంటే ఒక గొప్ప సంగతి ఉంది. ప్రకటన 20 అధ్యాయం 15 వచనం. త్వరగా. ప్రకటన 20:15. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడదో కనబడని ఎడల, ఒకడు చనిపోయి పరలోకం గేటుకి నిలబడ్డాడు. దేవదూత ఆగు అంది. సంఘ పెద్ద యూనో చర్చి ఎల్డరే, ఎల్డర్లేదు బిల్డర్ ఉండరా. ఎందుకు? పుస్తకంలో పేరు ఉంది లేదు చూస్తా. చూడు, మన పేరు లేకుండా ఆడ ఉంటుంది. మొత్తం తిరగేతి. ఏం పేరు? పలానా పేరు లాజరియా. లాజరా? ఓకే ఓకే ఓకే, లాజరీ అంట. అరే ఏం పేరురా? ధనియాలు. ఈడికే రాదు చెప్పడం. ఏంటి ధనియాల? ఏ కొట్లో ధనియాలు రా నాయన? దానియేల్. సింహాల బోన్లో బయటకు వచ్చిన దానియేలు. ఎంత కమ్మని పేరండి. పిల్లలకి ఏమో కమ్మని పేర్లు పెట్టమంటారు. ఒక ఆమె తగులుంది పాచగారు. బైబిల్లో లేని పేరు, ఎవరికి పెట్టని పేరు, ఎవరు వినని పేరు పెట్టమంది.
పైపెచ్చు డైలాగ్ అంటే తెలుసా, అది బైబిల్లో నుండే రావాలంది. మరి దావీదు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, మరి ఏముంది, మార్తమ్మ ఉంది, అందరూ ఉన్నారు. అసలు లేనోడు ఎవడు అబ్బాని చూస్తే అసలు నెంబర్ 1 పేరు పెట్టాలా? ఎస్కరేత్ యోధ లే ఓరు గొప్పోడు పేరు పెడతాను, ఎస్కరేత్ యోధ పేరు పెడతా, నీకు దండం పెడతాను. అయ్యో ఇంకేం పేర్లు దొరకలేదు. ఏ రోజు పిలవలేదు. భక్తుల పేర్లు ఏంటి, బైబిల్లో పేర్లు కదమ్మా వాళ్ళు ఇవ్వలే, ఉంటే ఉన్నాయి, వాళ్ళ శక్తులు కాదు, దేవుడికి రోజులు కాదు, వాళ్ళ పేరు కాదు, భక్తుల పేర్లు. అసలు ఎప్పటికైనా వాడి పేరు. సరే, అన్నప్రాసానం కోటం పెట్టింది. ఇక చూసుకో, అయ్యగారికి మైకి ఇచ్చి పాదం చేయించి వాక్యం చెప్పించి పేరు కూడా పెట్టండి అయ్యగారు అంది. బాగుండాలా అని సైకిల్ చెప్తుంది అక్కయ్య. సరే, నీ తెక్క తీరుతానండి నవ్వుతా. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మలో వీడికి ఆమోద ఏంటి, ఆంబోత. అయ్యగారు ఇంకేం పేరు, ఆమోద. అసలు ఆంబోత అంటారండి మా వాళ్ళు. అసలు ఎక్కిలి చేష్టలు ఎక్కువ. అసలు కావాలని ఆంబోత అంటారు. ఏందమ్మా పిల్లడంటే, నేను ఆమోద అన్నాలే అంటది. ఈ గొడవలు మా ఎందుకు, అసలు ఏంది అంటే, ఏందమ్మా చెప్పు, ఎక్కడ లేని పేరు ఎతకమంటివి, ఎతికి ఎంత నెంబర్ 1 పేరు చెప్పంటే, నెంబర్ 1 పేరా అసలు నచ్చలే, ఎందుకు నచ్చలే చెప్పమంటావా? అసలు ఎట్టొచ్చింది ఆ పేరు, ఏడుంది బైబిల్ అంటే, అబ్రహాం, మోషే, దావీదు. అబ్రహాము, మోషే, దావీదు ముగ్గురు కలిస్తే ఆమోదగాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వద్దయ్యో ఈ పేరు నీకు దండం పెడతా కానీ ఇంకో పేరు పెట్టు. కమ్మని పేర్లు పెట్టేస్తారు. ఈడెళ్ళి అంటాడు నా పేరు లాజరే. లాజర్ లేదు, లేజర్ లేదు, ఏం పేరు రా, లాజర్. ఏం పేరు, లాజర్. ఎంత కమ్మని పేర్లు అండి, చక్కని పేరు, పలకడం చేతగాక. ఎతికి కనపడలేదని అట్ట మీద ఉంటుంది చూడు, నా పేరు అట్ట మీద ఉంటుందా? నీవే కంపెనీ అడ్రస్ రా నాయన, జీవగ్రంథం అట్ట మీద ఉంటుంది అని పేరు. అసలు పేజీలు ఎక్కడ లేదా, నా పేరు అట్ట మీద ఉంటుంది చూడు. అట్ట మీద ఏముంటుంది, జీవగ్రంథం. నీ పేరు ఎందుకు ఉంటుందిరా, నోరు ముసుంపు. ఎవరి పేరు కనబడదో వాళ్ళు అగ్నిగుండానికి తాహతైపోతారు, తప్పించబడరు. నువ్వు తప్పించబడాలంటే నీ పేరు నీతిమంతుల పట్టికలోనో, జ్ఞాపకార్థ పుస్తకంలోనో, లేక జీవ గ్రంథంలో నీ లిస్ట్ కనబడాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మన సంబరాలు ఎందుకు మన పేర్లు జీవ గ్రంథంలో కనబడతలేదు? మన ఆనందం వేరైపోయింది, మన ఆలోచన వేరైపోయింది. చూడండి ఒకసారి లోకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. ప్రభువే చెప్తున్నాడు శిష్యులతో, లోకా 10:20. నిద్రపోయి స్తోత్రం చెప్పండి. మా వాళ్ళు చాలా తెలియగలరు. చెప్పండి. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నాయని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించమని. జాగ్రత్తనండి. శిష్యులతో ప్రభు అంటాడు, ఇదిగో ఇద్దరిగా మీ కనబడుతున్న గ్రామాలకు వెళ్ళి సువార్త చేసిరండి. ఇన్ని రోజులు అక్కడ తరఫీ తీసుకున్నారు కదా, నేను ప్రార్థన చేస్తాను, దెయ్యాలు పోయినాయి కదా, రోగులు బాగయ్యారు కదా, సువార్త చెప్పే కదా, దేవుని మాటలు ఏం చెప్పాను తెలుసు కదా, రాజ్య సువార్త అని తెలుసు కదా. ఒకసారి మీరు వెళ్ళి మీ వంతుగా నేనున్నప్పుడే వెళ్ళి సువార్త చేసిరండి అని ఇద్దరుగా పంపిస్తే, వాళ్ళు వెళ్ళిన ప్రాంతాల్లో అడుగు పెడుతుండగానే, పేతురు అన్నయ్య అడుగు పెడుతుండగానే, ఆ ఊర్లో పొలిమేరలు ఉండగానే దెయ్యాలు పట్టిన వాళ్ళందరూ కూడా పొలిమేర కాడ కూర్చునేవాళ్ళు. ఏం రా ఎక్కడ ఉన్నారు, మా ఊరు ఎందుకు వస్తున్నావు అయ్యా, సైతాన పో. అక్కడే వాళ్ళకి కాల్చి పడేసి ఇంటి ఊళ్ళోకి వచ్చి సువార్త చేసేవాళ్ళు. అసలు ఏ సంబరపడరో తెలుసా, యేసు ప్రభు చెయ్యెత్తే పడిపోయారు. అసలు వీళ్ళు చెయ్యెత్తే కాదు, నడుస్తుంటే పడిపోతున్నారు దెయ్యాలు పట్టిన. అసలు అబ్బో, అసలు ఏం అద్భుతాలండి, అసలు మిరాకిల్స్ అండి. అసలు యేసు ప్రభు కంటే ఎక్కువ అద్భుతాలు జరిగేస్తున్నాయి వీళ్ళ దగ్గర. మురిసిపోయారు. అసలు మాకు తిరిగిలేదే, అభిషేకం దిగిందే, నైటింగ్ ఉంది మా మీద, మమ్మల్ని చూస్తేనే దెయ్యాలు రెండేసి వస్తాయి. అసలు దెయ్యపు శక్తులు చాలా వచ్చేస్తాయి. స్టేజ్లు కాడ గోలు చేస్తాయి, అసలు మామూలుగా ఉండదా.
మామూలు మినిస్ట్రీ కాదు అని సంబరపడిపోతుంది. ప్రభు అన్నాడు, రే బాబు, దెయ్యాలు పారిపోతున్నాయని సంతోషించక నీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని సంతోషపడంటారు నాయన. దెయ్యాలు పోతున్నాయి చాలు, మాకు ఏం ప్రార్థన చేస్తే టచ్ అంటే దమాదం పాడుతున్నారు చాలు. ఏ సైతం బయటికి రా అంటే బయటకు వస్తున్నాయి. అసలు మామూలు లేదు. కడుతులు కరుగుతున్నాయి, చెవిటోళ్ళు ఎంటున్నారు, గుడ్డోళ్ళు సోస్తున్నారు, మోగోళ్ళు మాట్లాడుతున్నారు, గుంటోళ్ళు ఎగిరి గంతేస్తున్నారు. అసలు మామూలు లేదు. యేసు ప్రభు కంటే ఎక్కువ కార్యాలు మా కాడ జరుగుతున్నాయి. ఏందట? అబ్బాయి కుదరదురా నాయన, నీ పేరు ఏడుండాలా? అది పిన్ని ఏడుండాలి నీ పేరు బాబు. మా అయ్యగా టచ్ అంటే మామూలుగా ఉంటుందా? అసలు దమ్మ దమ్మ దమ్మంటూ అసలు చింతకాయలు రాలుతారు. అది మా పిన్ని పాత్ర అంటే. ఏమనుకున్నావు? ఏం రో పొగరు దేనికి రా రొమ్ములు ఇరుతుంది? మీ పాస్టర్ని బట్టా మా అమ్మని బట్టి రొమ్ములు ఇరిసేవనుకో గుద్దుతాడు, 2 గుద్దులు మోన పడతావు. నువ్వు ఎవరిని బట్టి అతిశయించాలా? మా పాత్ర అంటే మా అన్న వాక్యం చెప్పాడంటే పిడుగులు పడతాయి. అబ్బో, పిడుగులే పడతాయా? అమ్మో మామూలు లేదే. అసలు మా అన్న మరి హల్లెలూయా అంటే మామూలుగా ఉండదు, అంతే మంటలు మండుతాయి. ఎవరిని బట్టి సత్యస్తున్నావు? ఏం ఉండదు అయ్యా. ఎన్ని పాత మురుపులు అవన్నీ మాసిపోయాయి. శిష్యులు అట్టగా ఆనందపడుతున్నారు. మాకు గుణపాఠం. మేము కూడా హాబీకి ఫెయిల్ అయిపోయి ప్రార్థన బలి అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రార్థన మిరాకిల్ జరుగుతున్నాయి. కొత్తలో ప్రభువుని నమ్ముకొని ప్రార్థనలో బలపడి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే నాకు ఒక రోజు నాకు చిన్నప్పటి నుంచి వ్యాధిగ్రస్తుడిని, అరచేయి అంత పుట్టా నేను. మా నాయనమ్మ అంది, నీకు పిల్లలు పుట్టలేదురా, ఎందుకురా వాడిని ఆలాడతారు, దెబ్బలో పడేసిరండి అంది. మా తాత ఏమో మా అమ్మని పిలిపించుకొని నేను చూపిస్తాలే అని పిలిపించుకొని వాళ్ళు ప్రభుని నమ్ముకున్న తొలిడి తిన్నారు. ఒక డాక్టర్ గారు తెలిసింది. ఆ డాక్టర్ గారు చదువుకున్న ఆయన ప్రార్థనకి వెళ్ళి ఆయన ప్రార్థనాపూర్వకంగా నాకు వైద్యం ఇచ్చాడు. నేను ట్యాబ్లెట్ రాసేవను, మీరు రోజు బస్సు ఎక్కిరండి, బస్సు రోజు వస్తుంది కదా, బస్సు ఎక్కిరండి. వెళ్ళేటప్పుడు నేనేదో ప్రమోచి పంపిస్తా, పిల్లగాంటి చేస్తే నేనే దగ్గర ట్యాబ్లెట్ వేస్తాను అన్నాడు. అట్లా వైద్యం ఇస్తే నేను బతికి బట్టకట్టా, బ్రతికా. ఆ డాక్టర్కి చేసిన ప్రార్థన నన్ను బ్రతికించింది. వైద్యం కంటే ప్రార్థన గొప్పగా పనిచేసింది. నా మీద ఏ శాపం పనిచేసిందో, ఏ కీడు పనిచేసిందో, ఏ దెయ్యం దూరిందో అర్థం కాలే. పుట్టుకతోనే పరిస్థితి అర్థమైపోయింది. నాకు ఏదైనా సమస్య వస్తే మా ఫ్యామిలీ డాక్టర్ ప్రతి వారానికి 2 వారాలకి ఏదో ఒకటి జలుబు, దగ్గు, తుమ్ములు, ఏదో జ్వరం, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మన బతుకి ఆరోగ్యం ఎక్కడం లేదు. ఒక రోజు గొంతు నొప్పి వస్తాం, భయంకరం గొంతు నొప్పి స్టార్ట్ అయితే అసలు దాదాపు 2 నెలలు భయంకర బాధ. అసలు మామూలు ప్రభువుని నమ్ముకున్నాను, దేవుడు స్వస్థపరుస్తాడని గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశా. అర్ధగంట చేసి బయటకు వచ్చి కొట్టకేసా, నొప్పిగానే ఉంది. అబ్బా, దేవుడు స్వస్థపరిచేంత వరకు నేను ప్రార్థన చేస్తాను. నేను మరలా గదిలోకి వెళ్ళి గంట సేపు ప్రార్థన చేస్తాను. నాకు గొంతు నొప్పి, నేను స్కూల్కి వెళ్ళే, క్లాసెస్కి వెళ్ళే, ఇంటికాడే ఉన్నా, ఎప్పుడు బాగలేదని. గంట కంటే అలా ప్రార్థన చేస్తుండగా మర్చిపోయాను. ప్రార్థన ముగించుకుని బయటకు కొట్టకెత్తే అసలు నొప్పే లేదు. ప్రభువా, ఎంత అద్భుతం చేసావయ్యా, వైద్యం లేకుండా నాకు ఆరోగ్యం లేదే, నాకు స్పెషల్ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడే, అసలు ఎంత అద్భుతం చేసావు అంటే, పిన్ని నువ్వు స్వస్థపడమే కాదు, నువ్వు ప్రార్థన చేసి నేను స్వస్థపరుస్తానని. ఆ రోజు మొదలైన ప్రార్థన చేస్తే స్వస్థత జరగడం, ప్రార్థన చేయడం, దేవుడు కార్యం చేయడం నాకు సంతోషమైపోతుంది. విశ్వాసిని కదా, పిశాచికి మారకుండా దేవుడు ఒకరోజు ఈ వాక్యం చూపించాడు. లోకాస్వార్థ చదువు తగిలింది. ఒరే, దెయ్యాలు పారిపో, సంతోషపడకూడదా? అమ్ము అట్టయితే మన కుదురు, ఎందుకు వచ్చిన గొడవ, మన లోపల అబ్బు అని ఆనందపడ్డం అనుకో, ఉన్నత పోతురు అని నాకు నేను బాధ చేసి కామయ్యా. దేవుడు అలా ఏం లేదు, అంత యేసులోనే ఉంది. అని చెప్తున్నా, వాక్కును పంపి రోగులు బాగు చేశాడు. నా ఆశ ఏంటి తెలుసా? ప్రత్యేక ప్రార్థన చేసి స్వస్థత కాదు, వాక్యం వింటుండగానే రోగులు స్వస్థత పొందుదురుగాక, పోవునుగాక, కణుతులు కరిగిపోవునుగాక, గడ్డలు పగిలిపోవాలి, కరిగిపోవాలా, కరిగిపోతే బాగుంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పగిలిన కానీ నొప్పి ఎక్కువైపోతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. స్వస్థత వాక్కు ద్వారా కలుగుద్ది. వాక్యమే నిన్ను స్వస్థపరిచేది. వాక్యం నిన్ను స్వస్థపరిచిందా? వాక్యం నిన్ను స్థిరపరచుద్ది. 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 వాక్యం నిన్ను స్థిరపరచుద్ది.
ఇట్ హాస్ ద గ్రేట్ పవర్. దేవుని వాక్యంగా బలం ఉంది, ఆ శక్తి ఉంది. నమ్ము. అందుకని నేను మొత్తుకొని చెప్పే వాక్యం విను. ఎంత బాధ ఉన్నా, ఎంత నొప్పి ఉన్న వాక్యం విను. నువ్వు వాక్యం అయ్యేలోపు మళ్ళీ నీ ఒంట్లో కానీ, నీ కాళ్ళలో కానీ, నీ గూట్లో కానీ నొప్పి ఉంటే తర్వాత అడుగు యేసు ప్రభుని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నన్ను అడక్క, ఎవరిని అడగాల? అయ్యగారు తగ్గలేదే అంటే నేను డాక్టర్ అయ్యింది, ఆగిన అడుగు. నాకాడు వచ్చి ఫిర్యాదులు చేసావు, అవసరంలే. ఎవరిని అడగాల? ఆయన అడుగు. నిన్ను ఆయనకు అనుసంధానం చేయడం నా పని. నిన్ను నాకు కనెక్ట్ చేయడానికి, నేను హీరో అవ్వడానికి, నేను సూపర్ అవ్వడానికి కాదు. నేను తగ్గాల, ఎప్పటికైనా నేను తగ్గాల. అందుకని బాప్తిజం యోహాను అన్నాడు, ఏమని? ఎప్పటికైనా నేను తగ్గాల, ఆయన హెచ్చాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడిగా నేను మరుగవ్వాలా, యేసు ప్రభువే కనపరచబడాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు సంఘానికి బలం, అది నీకు ప్రయోజనం, అది నీకు క్షేమం, అది నీకు ఆశీర్వాదం. ఎక్కడ ఎక్కడ మన పేరులోనే సంతోషించాలి. ఇప్పుడు నీ సంతోషం ఏంటి? ప్రార్థనకు వస్తున్నాం, ప్రభు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, అనుకున్నవని వస్తున్నాయి, ప్రభువే మాకు ఇస్తున్నాడు తెలుసా. అబ్బా అక్క ఊపించాలి కానీ ఆపు, నేను అంత నైస్ ఊపుతున్నావు, ప్రభువే మాకు అన్నీ ఇస్తాడు తెలుసా. ఐ డోంట్ కేరీ. మళ్ళీ ఇంగ్లీషు ఈ ఊపుడు చాలు, తోపుడు బండికి. వీటిని బట్టి ఆనందం ఏముంది సార్? ఇవన్నీ మనకు వస్తాయా చెప్పండి? తిప్పలు పడి పోగు చేస్తామా? ఒక రోజున నొప్పులు పడి సత్తామా? అది ఎవడు తింటాడో, ఎవడు దక్కుతో తెలీదు. వీటిని బట్టి ఆనందించడానికి ఏమీ లేదు. నీ ఆనందం భౌతికం అవ్వకూడదు, అది ఆత్మ సంబంధంగా ఉండాలి, అది పర సంబంధమైన ఆలోచనతో కూడా ఉండాలి. పక్షిరాజు కన్నువలె చూడు, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. పౌలు అపోస్తలుడు ఏమన్నాడు? వాళ్ళ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాస్తాడు అన్నాడా? రాయబడతాయన్నాడా? రాయబడి ఉన్నాయన్నాడా? ఇట్ ఇస్ రిటన్, రాయబడ్డాయి అంతే. దాన్ని బట్టి ఆనందించు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలంటే నువ్వు దేవుని పనిలో సహకారంగా మారాలి అంతే. ఒక చక్కని ఆప్షన్ ఇచ్చాడు దేవుడు. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడంటే నువ్వు చేయాల్సిన వంతు, నీ బాధ్యత, నీ కర్తవ్యం, నీ రెస్పాన్సిబిలిటీ నీకు తెలిసి సంఘం నువ్వు కనబరిస్తే, నువ్వు దేవుని కనబరిస్తే నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. ఫ్యాన్ రెక్కల మీద నా పేరు కనబడాలా? నేను ఇచ్చిన ఏరియా మీద నా పేరు కనబడాలా? ఈ పిచ్చి ప్రాకుళ్ళు వద్దు. నేను అందుకని ఆయన నేర్పలే. ఫ్యాన్ ఇచ్చావు, ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు, నీకు ఇచ్చావంతే. అది నీదా? దేవుడు ఇచ్చింది. మరి దాని మీద నీ పేర్లు ఎందుకు? బడై మోత యాంపుల బయలు మీద పేర్లు రాస్తారు. ఈయన ఉండకూడదు. ఏది ఇచ్చినా ఈ చేతితో ఇచ్చింది, ఈ చేతికి తెలియదు. మరి జనాలకి అక్కడ తెలియాలి. ఎందుకు తెలియాలి? అవసరమే లేదు. ఒకవేళ ఎక్కడ అలా చేసావనుకో, నీ ప్రతిఫలం నువ్వు అక్కడే పొంది ఉంటావు అంతే. అక్కడే ఆ మొత్తం రాసి నీకు ఇచ్చేస్తాడు అంతే. అక్కడికి వెళ్ళకి ఏమి ఉండదు. బాబా నేను ఫ్యాన్ ఇచ్చాను అయ్యావు, అది నీ పేరు ఉంది కాడా, అది ఎందుకు ఏడా నర్మయ్ మూసుకొని కాకుండా ఉండమే. వాస్తవం ఏం చెప్తుంది? వాస్తవం విను. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది, సంతోషించు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈమె యోగ్యంగా బ్రతికింది కనుక ఈ పేరు ఎక్కడ రాయబడింది? దేవుని పనికి అనుకూలంగా ప్రయోజనకరంగా మారింది కనుక ఈమె పరిస్థితి ఎలా ఉంది? జీవ గ్రంథంలో పేరుంది. ఓట్ల లిస్టులో నా పేరు ఉందా? మా 4 ఎంత ఏంది? మాకెవరు రాయింది? మా పేరు లేవా లిస్టులో? ఏంది ఆడొచ్చాడు, మరి ఈడు రాలేదండి? వచ్చారా మీకు? మళ్ళీ అడగడం. ఈ దరిద్రం పోవును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దరిద్రం పోవాలి తల్లి. నా పేరు ఏడుండాలా? మీకు ఒకటి తెలుసా? యేసు ప్రభుని నమ్ముకొని కఠినంగా నిలబడిన వాళ్ళ పేర్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మొత్తం బ్లాక్ అవుతాయి తెలుసా? అప్పుడు
ఎవరు నీకు బోబెట్టరో, ప్రకటన గ్రంథంలో ఉంది ఆ సంఘటన. ఎవరు నీకు బోబెట్టరో దేవుని ఆనుకున్న వాళ్ళని దేవుడే పోషిస్తాడట. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నలుగురితో నారాయణ కులంతో గోవిందపురం కదయ్యా. సరే ఏం చేద్దాం, మన తలరాత. నేను అటు పోయావు అనుకో, నువ్వు పోయేది నరకానికే. అది నేను చెప్పే బోధ. నా బాధ ఏంటంటే నువ్వు పరలోకంలో కనబడాలని నా ఆశ. ఏడా పరలోకంలో కనబడాలని ఆశ. నా పేరు పలానా చోట ఇవ్వాలి, నా పేరే శిలాపలక మీద అందరు పేర్లు రాశారా, 50 రూపాయలు ఇచ్చిన రాశారా, 10 రూపాయలు ఇచ్చి నా పేరు రాయర్రా, అంత బరువైందిరా, అరే నా పేరే సరిపోలేదురా దానికి అని గోడ పెట్టుకో శిలాపలక పాల్గొట్టే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ పేరు కనబడేది ఏంది? వీటి కొరకు పెంపర్లాడొద్దు, వీటి కొరకు ఆరాడు. ఈరోజు క్రైస్తవులకి నేర్పుతున్నాం మేము, సేవకులం. మా పబ్బం గడ్డానికి మేము చేసే పనులు ఇవి. దరిద్రం. మీ వీక్నెస్లు. కొంతమంది పొగిడితే చాలండి 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తాడు. నీ పేరు శిలాపలక మీద రాస్తున్నట్టే 1000 రూపాయలు. ఓరు శిల అయ్యారు 5000 1000 రూపాయలుగా తెచ్చింది. 5 పేర్రా ఏంది? ఒక ఆయన మేము మందిరం కడుతున్నాం. మా టీవీ ఫాలోవర్స్, మా ప్రోగ్రాం ద్వారా దీవించబడిన వాళ్ళు, మీరు సందాదారులై దందాలు చేయకుండా సందాలు పంపితే ఏంటి? దందాలు చేయకుండా సందాలు పంపితే ఇదిగో బలిపీఠం కాడ యెరూషలేము నుంచి ఒక మొక్క తెచ్చి నాటుతాం, నిలబెడతాం. ఆ మొక్క కొమ్మలకి మీ పేర్లు తగిలిస్తాం. దేనికిరా? ఏ ఊరయ్యా అంటే దీనికోసం ఎగబడతాడుగా. ఒక ఆయన ఇదిగో నేను చర్చి కట్టబోతున్నాను, ఎవరైతే మన సంఘంలో ఎక్కువ కానికెత్తారో వాళ్ళకి నా కారు బంపర్ ఆఫర్. అయ్యగారు తిరిగిన కారు రా, దేవుడు ప్రసాదం రా, దేవుడు ఆశీర్వాదం రా. అసలు ఆ కారులో పోతే ఈవుడు గొద్దడు రా. అయ్యి బాబోయ్ అని చెప్పే చూసుకో. 2 లక్షలు ఇచ్చేవాళ్ళు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు. ఆ కారు 5 లక్షలే. అరే మొదలు 5 లక్షలు రా. నువ్వు ఎంత ఇచ్చావు? దేవుని పనికి ఇవ్వడం తప్పేం కాదు, ఆశీర్వాదం. కానీ హెచ్చులు మరి వ్యవహారం చేయవద్దని చెప్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పనికి వస్తాయా? దేవుడు ఇష్టపడతాడా? పిన్నిగా దరిద్రుడా. అరే నీ పేరు అనవసరం రా పాస్టర్ లిస్టులో. అరే పిన్నిగా నువ్వు జనాలు మాయ చేస్తున్నారు. ఒరే మోలిగా, ఒరే మాయిగా, ఒరే మాయోడా, ఒరే మెంట్లోడా, ఒరే మైండ్తో కూడా నువ్వు నన్ను అడ్డం పెట్టి బతుకుతారా? నీ పేరు అనవసరం అని కొట్టేసాడు అనుకో, ఆడికెళ్ళి నా పేరు అట్టమేనో చూడంటే కుదురుద్దా? పో అతను పోరా ఆయన. ఏ దేవదత్త నేను తెలీదా? ఐఎమ్ పాస్టర్ చార్లెస్ విని, ఐఎమ్ గోవిందపురం, ఐ డిడ్ మినిస్ట్రీ. ఎన్ని తెప్పాల్సి, ఎన్ని నొప్పులు, ఎన్ని గొప్పాలు నీకేం తెలుసు? నేను టచ్ అండి ఎంతమంది పడిపోతే సార్. ఆయన నామలో అద్భుతాలు చేశాను నేను, ఆయన నామలో స్వస్థతలు చేశాను నేను. ఎగురుతూ ఉంటే యేసుప్రభు వస్తాడు. ప్రభువా, లార్డ్, మై లార్డ్, ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ యూ. నేను నీ కొరకు సేవ చేశాను, నన్ను వదిలిపెట్టి వచ్చా, నేను గోవిందపురంలో ఉన్నా. ఎవడురా నువ్వు? ఒక్క మాటతో తెలిసావు అయ్యా నువ్వు ఎవడురా నువ్వా? అరే ఎంత చేసింది ఎందుకయ్యా? మర్చిపోయావా నన్ను? నువ్వు ఎవడు నాకు పో అంటాడు. మర్యాద పోవడం ఎటు? ఆయన అంటే అక్రమము చేయవారులారా అంటే సేవలో ఏం పోయింది? భక్తులు ఏం పోయింది? ఒరిజినాలిటీ పోయింది. భక్తులు ఏం పోయింది? క్రమబద్ధీకరణ పోయింది. సేవలో ఏం పోయింది? క్రమం పోయింది. విశ్వాసంలో క్రమబద్ధీకరణ లేదు. వాక్య అనుకూలమైన విధానాల పద్ధతులు లేవు. అసలు అక్రమం చేయవారులారా మీరు నా నుంచి పోండ్రా అన్నాడు. ఆ మాతమైన అగలపడ్డమే, ఒకరు చూసుకోవడమే. అయ్యగారు ఎంత పని చేసావు నువ్వు. అక్కడ కొట్టుకుందామంటే కుదరదు. నన్ను కొడతామని చదువుకో, నీకు పడపడ మంట ఆడే కటకట ఉంటుంటావు. ఎవడు కాడే పడపడ కోరుకోవడం ఉండవే. ఒక ఆయన బైబిల్ చదువుతున్నాడు. అచ్చట చీకటియు
పండ్లు కొరుకుతూ ఉండును అంటే, ఓహో యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు, దానిమ్మ పళ్ళు ఎత్తారేమరా బాబు, ఆ పళ్ళు కాదురా నాయన, నోట్లో ఉన్నాయి 32 పళ్ళు, అవి పటపటపట కూరుకుంటామట. బాధ, వేదన. అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక చిన్న ఆప్షన్ ఇచ్చాడు, పరిచయలో సహకారుగా మారితే నీ వంతు నువ్వు చేస్తే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుద్ది.